హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. సో హరే కృష్ణ అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు హరే పెట్టుకునే కృష్ణ ముందు ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రార్థనలు హరే చేద్దాము. కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము భగవద్గీతలో 4వ అధ్యాయంలో 2 మరియు 3 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. సో ఈ 2 శ్లోకాలు ఏమిటి అంటే కనుక మనకి ఒక ఉన్నతమైనటువంటి విధానాన్ని స్థాపిస్తాయన్నమాట. 4వ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి అధ్యాయము. సో ఇందులో చాలా ఉన్నతమైనటువంటి విధానాన్ని స్థాపిస్తాయి. సో గురువు ఎవరు, గురువు ఏ విధంగా ఉండాలి, గురువు దగ్గరికి ఏ విధంగా మనము వెళ్ళాలి, సో ఏ విధంగా విద్య తీసుకోవాలి, అలాంటి విషయాలన్నీ, ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనకి 4వ అధ్యాయంలో చెప్పడం జరిగింది అనమాట. సో అదే విధంగా మనకి ఏం చెప్పారు, జ్ఞానం అనేటువంటిది ఉంటుంది మనకి రకరకాల చోట్ల జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. నిజమైనటువంటి జ్ఞానాన్ని మనము ఎక్కడి నుంచి గ్రహించాలి అనేటువంటి విషయాలు మనకి భగవద్గీతలో పర్టికులర్ గా 1, 2, 3 శ్లోకాల్లో 4వ అధ్యాయంలో చెప్పడం జరిగింది అనమాట. సో ఈరోజు మనము 2వ శ్లోకం 3వ శ్లోకం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టా పరంతపా. ఏవం పరంపరా ప్రాప్తం. సో ప్రాప్తం అంటే కనుక దొరకడం. ఏంటి, ఎలా దొరికింది? పరంపర. ఏ పరంపర ఇది? ఒక గురువు దగ్గర నుంచి ఒక శిష్యుడు గ్రహించాలి. అది కూడా ఎలా ఉండాలి? ఏ గురువు దగ్గర నుంచి గ్రహించాలి? ఎవరైతే కనుక జీవితమై ఉన్నారో అటువంటి గురువు దగ్గర నుంచి శిష్యుడు గ్రహించాలి. ఎవరైతే గురువు ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి గ్రహించాలి డైరెక్ట్ గా. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, వాళ్ళని తప్పితే కనుక చాలా రేర్ అది. మనం ఎవరి దగ్గర నుంచి గ్రహించాలి? ఎవరైతే కనుక జీవించి ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనము యొక్క జ్ఞానాన్ని గ్రహించాలి. ఇమం రాజర్ష యోవిదుః. రాజర్షులు ఈ విధంగా వాళ్ళు జ్ఞానాన్ని పొందారు. సో ఈ విధంగా వాళ్ళు జ్ఞానాన్ని అవగతం చేసుకున్నారు. ఎవరు రాజర్షులు? నిన్నటి శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది. ఏం చెప్పారు మనకి? నిన్నటి శ్లోకంలో మనకి స్వామి చెప్పారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ
మనుర్ఇక్ష్వాకవే బ్రవీత్. ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు? శ్రీ భగవానువాచ, ఈ యొక్క నాశనము లేనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని నేను సూర్య భగవానుడైనటువంటి వివస్వంతునికి నేను వివరించాను. వివస్వంతుడు ఈ జ్ఞానాన్ని తన కుమారుడైనటువంటి మనువు వైవస్వత మనువుకి ఆయన ఇవ్వడం జరిగింది. వైవస్వత మనువు అంటే కనుక ప్రస్తుతం మనం 7వ మన్వంతరంలో ఉన్నాము. 7వ మన్వంతరంలో ఇప్పుడు మనువు ఎవరు? వైవస్వత మనువు. వైవస్వత మనువు వివస్వాన్ అంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి సూర్యుడి యొక్క కుమారుడు అన్నమాట. సో ఈయన ఎవరికి ఇచ్చారు? వైవస్వత మనువు ఈ జ్ఞానాన్ని తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుకి ఇవ్వడం జరిగింది. ఇక్ష్వాకు అంటే కనుక ఆయన ద్వారానే మనకి యొక్క రామచంద్రమూర్తి ఇక్కడ ఇక్ష్వాకు వంశం ఆయన అంటారు కదా, ఇక్ష్వాకు కుల తిలక అంటారు కదా. సో ఇక్ష్వాకు వంశంలో ఆయన ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇక భగవద్గీత జ్ఞానాన్ని రాజర్షులందరూ కూడా ఇక పరంపరానుగతంగా వాళ్ళ యొక్క తండ్రుల దగ్గర నుంచి పరంపరానుగతంగా వాళ్ళు పొందడం జరిగిందనమాట. ఎందుకు కావాలి యొక్క భగవద్గీత జ్ఞానము? బ్రాహ్మణులకు కదా కావాలి, మరి రాజులకు ఎందుకు అవసరము అని అంటే కనుక ఇక రాజర్షులకి కూడా చాలా ముఖ్యము. ఎందుకంటే కనుక బ్రాహ్మణులకి ఎలాగైతే సరే వాళ్ళు జ్ఞానం సంపాదించుకుంటారు, కానీ జనసామాన్యము అంతా కూడా ఎలా ఉంటుంది? రాజునే అది పాటిస్తూ ఉంటారన్నమాట. సో రాజు ఏ విధంగా ఉంటే కనుక జనసామాన్యం కూడా అదే విధంగా ఉంటారు. రాజు భక్తుడైతే కనుక జనసామాన్యం కూడా భక్తులై ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు. రాజు నాస్తికుడైతే కనుక జనసామాన్యం కూడా నాస్తికులే అయి ఉంటారు. సో ఇది కూడా మనం ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో కూడా మనం చూడవచ్చు అన్నమాట. సో దేశాధినేత ఒక భక్తుడు సనాతనాన్ని పెంపొందించేవాడైతే కనుక ప్రజలందరూ కూడా సనాతనులు అవుతారు. లేదు అలా కాదు అని అంటే కనుక ఏమవుతుంది? మిగతా వాళ్ళందరూ కూడా చాలా మార్పు మనం చూడవచ్చు అన్నమాట. సో ఏమైంది? ఈ విధంగా ఏవం పరంపరా ప్రాప్తం, ఈ యొక్క గురు శిష్య పరంపరలో ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది ఇమం అంటే ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది పొందడం జరిగింది. ఎవరికి? ఈ యొక్క రాజర్షులందరూ కూడా పొందడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ యొక్క జ్ఞానాన్ని. విదుహు వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఏమి జరిగింది? కాలేనా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? యోగో నష్ట పరంతప. ఈ యొక్క యోగా ఏమిటి? యొక్క జ్ఞానం ఏమిటి? యొక్క జ్ఞానం అనేటువంటిది ఏమిటి? యోగా అంటే కనుక ఏమిటి? భగవంతుడితోటి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించేటువంటి జ్ఞానము. ఈ యొక్క జ్ఞానాన్ని ఏమైంది? కొన్ని రోజుల వల్ల కాల ప్రభావం మూలంగా ఏమైపోయింది? నష్ట పరంతప. అర్జున, శత్రువులని నాశమందించేటువంటి అర్జున ఏమైపోయింది? ఈ యొక్క జ్ఞానం అంతా కూడా నాశనం అయిపోయింది. నేను చూస్తున్నాను ఈ యొక్క గురు శిష్య పరంపర అనేటువంటిది నాశనం అయిపోయింది. సో కాబట్టి ఈ తర్వాత శ్లోకంలో కూడా మళ్ళీ స్వామి ఏం చెప్తున్నారో చూసుకుని అప్పుడు మళ్ళీ మనం డీటెయిల్ గా వెళ్దాము. ఒక్క నిమిషం. సో తర్వాత శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారు? 3వ శ్లోకంలో సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. ఏం చెప్తున్నారు? అర్జున, నువ్వు నా భక్తుడవు మరియు మిత్రుడవు కనుక ఈ శాస్త్రము ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవని, భగవానునితో గల సంబంధమును తెలియచేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. చూడండి ఎంత అద్భుతమైనటువంటిది. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు? యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, భగవద్గీత జ్ఞానం అయితే ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? మనకి సంబంధ జ్ఞానాన్ని ఇస్తుంది. సంబంధ జ్ఞానము. సంబంధ జ్ఞానం అంటే కనుక అసలు భగవంతుడికి మనకి సంబంధం ఏమిటి? ఆయన ఎవరో మేమెవరో. సో ఆయనతోటి నేను ఎందుకు సంబంధం పెట్టుకోవాలి? ఆయనతోటి నేను ఎందుకు కలవాలి? ఆయన దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఇదంతా కూడా ఎక్కడ వస్తుంది? సంబంధ జ్ఞానము.
అసలు ఆయనతో నాటి సంబంధం ఏంటి అనేటువంటి విషయం అంతా కూడా మనకి చెప్తుంది. సో ముందుగా 2వ శ్లోకం పూర్తి చేసుకుని మనం 3వ శ్లోకంలోకి మళ్ళీ మనం రావడానికి ప్రయత్నిద్దాం. సో ఏమైంది, ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ యొక్క జ్ఞానము గురు శిష్య పరంపరానుగతముగా ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది వస్తుంది. కానీ ఏమైంది, జ్ఞానము నాశనం అయిపోయింది, కాల ప్రభావం వలన నాశనం అయిపోయింది. కాబట్టి స్వామి ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ ఇటువంటి ఒక జ్ఞానాన్ని మళ్ళీ పునఃస్థాపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఎందుకు రాజులకు కావాలి, రాజర్షులకు ఎందుకు కావాలి ఇక జ్ఞానం అంటే కనుక, రాజర్షులు కనుక భక్తులైతే కనుక చక్కగా ప్రజలందరూ కూడా, అంటే అందరూ చేస్తారని కాదు, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చాలా మంది, చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, ఇదే మార్గాన్ని అవలంబిస్తారనమాట. సో పృథు మహారాజు ఆయన ఏం చేస్తారు, పృథు మహారాజు గురించి వర్ణన వస్తుంది శ్రీమద్ భాగవతంలో మనకి 4వ స్కందంలో. పృథు మహారాజు పదే పదే వాళ్ళ యొక్క ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా భక్తి చేయమని చెప్పి ప్రేరేపిస్తారు ఆయన. ఆయన భక్తి చేయడమే కాదు, మొత్తం ప్రజలందరినీ కూడా మీరు భక్తి చేసి మీరు జీవితాన్ని మీరు సార్థకం చేసుకోండి అని చెప్పి ఆయన చేసి చూపిస్తారనమాట. భక్తులందరూ అక్కడ ఆయనకు ప్రజలందరినీ కూడా ప్రేరేపిస్తారు ఆయన చక్కగా. సో అటువంటి రాజు ఉంటే కనుక ఏమవుతుంది, భక్తులందరికీ కూడా ఒక ఉత్సవమే, మంచి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి భక్తి చేసుకోవడానికి అన్నమాట. సో ఈ యొక్క రాజర్షులు ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా పొందారు. పొందడమే కాకుండా వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్, అంటే వాళ్ళ యొక్క ప్రజలందరికీ కూడా యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. వాళ్ళందరి చేత కూడా పాటించేలాగా వాళ్ళందరూ కూడా చూశారనమాట. కానీ ఏమైపోయింది, ఒక భగవద్గీత అనేటువంటిది, భగవద్గీత చాలా పాపులర్. సో కాబట్టి ఏం చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు భగవద్గీతను తీసుకుని, మన యొక్క దురదృష్టం ఏమిటి అని అంటే కనుక సంస్కృతం మన ఎవరికి రాదు. ఒకవేళ వచ్చినా సరే సంస్కృతంలో ఒకే పదానికి ఎన్నో ఎన్నో అర్థాలు ఉంటాయి. సో కాబట్టి ఏ అర్థాన్ని, ఎందుకంటే సంస్కృతం అనేటువంటిది చాలా వ్యాస్ట్ అన్నమాట. సో ప్రతి పదానికి కూడా ఎన్నో అర్థాలు ఉంటాయి. సో ఆత్మ అనేటువంటి పదానికే మనకి 7-8 అర్థాలు ఉంటాయి. ఆత్మ అంటే కనుక ఒక్కొక్కసారి ఆత్మని చూపిస్తారు, ఆత్మ అంటే ఒక్కొక్కసారి శరీరం అర్థం వస్తుంది, ఆత్మ అంటే ఒక్కొక్కసారి మనస్సు అర్థం వస్తుంది. ఇలా మొత్తం 7 రకాల అర్థాలు ఉన్నాయి ఆత్మకి. సో అలాగా సంస్కృతంలో ఇన్ని రకాల అర్థాలు ఉన్నప్పుడు మనకి సంస్కృతమే రాదు. అలాంటిది ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి, వచ్చినా సరే ఏ అర్థం ఎక్కడ వాడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది మనకి తెలియదు. సో కాబట్టి మనకి దురదృష్టం, అది సంస్కృతంలోనే ఉంది మరి. సో మన దురదృష్టం కాబట్టి మరి ఏం చేస్తాము. సో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఏం చేశారు, రకరకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్, రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసేశారు భగవద్గీత. ఇప్పటికి చూస్తే కనుక భగవద్గీతలో ఎన్నో రకాల భగవద్గీతలు ఉన్నాయి, చిన్న పుస్తకం దగ్గర నుంచి పెద్ద పుస్తకం దాకా. సో పేరుకు మాత్రం భగవద్గీత ఉంటుంది, కానీ అది తెరిచి చూస్తే లోపల వాళ్ళ గీత ఉంటుంది. సో మనకి ఏదైనా సరే, ఇప్పుడు చూడండి, మనకి మార్కెట్లోనే ఒక దగ్గుమందు కావాలి అని చెప్పని వెళ్తాం మనం. ఒక డాక్టర్ గారు ఏదో రాసిస్తారు, లేకపోతే చిన్న దగ్గుమంది అయితే ఎవరో షాప్ వాడి దగ్గరికి వెళ్తాం, దగ్గే కదా అని చెప్పి వాళ్ళ దగ్గర మెడిసిన్ తీసుకుంటాం. సో ఆ దగ్గుమందు మంచిదా, ఒరిజినల్లా కాదా అని చెప్పి ఎలా తెలుస్తుంది మనకి ప్రమాణము? ఎలా తెలుస్తుంది అంటే కనుక, ఆ దగ్గుమందు వాడితే కనుక మనకి ఆ దగ్గు ఏదైతే ఉందో అది తగ్గిపోవాలి. కొంచెం 1 రోజులోనో 2 రోజుల్లోనో ఆ దగ్గు తగ్గిపోవాలి. తగ్గిపోతే కనుక మనకేమర్థం అవుతుంది, ఎస్ ఇది ఒరిజినల్, మంచిది, మంచి కంపెనీ నుంచి తయారైంది, ఇది ఒరిజినల్ దగ్గుమందు అని చెప్పి మనకి అర్థం అవుతుంది. అదే దగ్గుమందు మీరు వారం రోజులు వాడుతున్నారు, నెల రోజులు వాడుతున్నారు, అయినా సరే తగ్గట్లేదు అది అంటే కనుక దాని అర్థం ఏమిటి, అది ఒరిజినల్ కాదు, కల్తీ, అది కల్తీ అని చెప్పి అర్థం అన్నమాట. సో అలాగే భగవద్గీతలు కూడా ఎన్నో భగవద్గీతలు ఉంటాయి మార్కెట్లో చూస్తే. సో నెట్లో కొడితే కూడా ఎన్నో భగవద్గీతలు వస్తాయి. కానీ ఏ భగవద్గీత మనకి ఒరిజినల్ అని చెప్పి తెలుస్తుంది మనకి? ఎలా అంటే కనుక
ఏ భగవద్గీత చదివితే కనుక చదివిన వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు వస్తుందో, మంచి చైతన్యం వస్తుందో, మంచి భక్తులు అవుతారో, అటువంటి భగవద్గీతే మనకి నిజమైనటువంటి భగవద్గీత, ఒరిజినల్. అందుకే ప్రభుపాద్ గారి భగవద్గీత హెడ్డింగ్ ఏముంటుంది? భగవద్గీత యథాతథము, అంటే ఉన్నది ఉన్నట్లు. ఏదైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఏ మూడ్ లో, ఏ విధమైనటువంటి భావంతో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారో, అదే భావాన్ని అదే విధంగా కంటెంపరీ, అంటే గనక సామాన్యమైన భాషలో మనకి అర్థమయ్యేలాగా చెప్పేటువంటి భగవద్గీత. అందుకే ప్రభుపాద్ గారు దానికి కింద ట్యాగ్ లైన్ ఏం పెట్టారు? యథాతథము అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టడం జరిగిందనమాట. సో మరి ఇది ఒరిజినల్ అని చెప్పి ఎలా తెలుస్తుందండి మనకి? ఇది ఒరిజినల్లా కాదా? ఇంతకుముందు దగ్గుమంతు ఉపమానం చెప్పుకున్నాం కదా, దగ్గుమందు ఉపమానం. సో దగ్గు తగ్గాలి మనకి. మరి భగవద్గీత చదివితే కనుక ఏమైంది? చదివిన వాళ్ళ యొక్క జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. చదివిన వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. చాలా మంది ఏమి ఎవరి దగ్గర కూడా వెళ్లకుండా, అర్థం చేసుకోకుండా కేవలం బుక్ మాత్రమే చదువుకుని గొప్ప గొప్ప భక్తులు అయిపోయారు. అది ఒక దేశంలోనే కాదు, ఒక భాషలోనే కాదు, ప్రపంచంలోనే అత్యధిక భాషలలో అనువదించబడినటువంటి భగవద్గీత శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథము. అత్యధిక భాషలలో అనువదించడమే కాదు, అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి భగవద్గీత శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథము. అత్యధికంగా భక్తులను తయారు చేసినటువంటి భగవద్గీత శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథము. సో ఇంకేం కావాలండి మనకి ప్రమాణము? ఏ మందైనా సరే సక్సెస్ అయింది అని చెప్పని అనుకోండి. ఇప్పుడు చెప్పిన దగ్గుమందని ఎక్కువ మంది కొనాలి, ఎక్కువ మందికి తగ్గాలి, ఎక్కువ చోట్ల దొరకాలి, అంతే కదా. ఏదైనా ఒక మందు బాగా సక్సెస్ అయిందంటే, ఒక మెడిసిన్ ఎక్కువ మందికి వాడాలి, ఎక్కువ మందికి తగ్గాలి, ఎక్కువ చోట్ల దొరకాలి, ప్రతి చోట్ల కూడా దొరకాలి. సో భగవద్గీత యథాతథము అన్ని చోట్ల కూడా దొరుకుతుంది, ప్రపంచంలో అన్ని భాషల్లో అన్ని ప్రదేశాల్లో కూడా దొరుకుతుంది. సో ఆ తర్వాత భగవద్గీత చదివిన వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? వాళ్ళు భక్తులు అయిపోతున్నారు. వాళ్ళందరూ కూడా భక్తులు, చాలా మంది శుద్ధ భక్తులు కూడా అయిపోయారు, వైకుంఠానికి కూడా వెళ్ళిపోయారు. మనకు తెలియదు ఎంతమంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత మార్పు వస్తుంది మనలో. మనందరిలో ఉన్నటువంటి మార్పు ఏంటి? భవరోగము. భవరోగాన్ని ఏం చేస్తుంది? భగవద్గీత తగ్గిస్తుంది. సో ప్రభుపాదుల గారి యొక్క సమయంలో కూడా ఏంటంటే కనుక మూమెంట్ మొదలు పెట్టినప్పుడు భగవద్గీత ఇంకా ప్రభుపాద్ గారు యాజ్ ఇట్ ఈస్ ఇంకా ప్రింట్ చేయనప్పుడు, సో కొంతమంది వచ్చి అడిగేవారు అనమాట ప్రభుపాద్ గారిని. ఒక మాతాజీ, వెస్ట్రన్ కంట్రీలో ఒక మాతాజీ వచ్చి అడిగారు, ప్రభుపాద్ భగవద్గీత ఏదైనా మీరు మంచి బుక్ చెప్పండి, మేము అది చదువుకుంటాము అని చెప్పేసి. అప్పుడు ప్రభుపాద్ గారు చూశారు, ఏ బుక్ కూడా చూస్తే గనక ప్రతి దాంట్లో కూడా వాళ్ళు కావాలంటే గనక సంస్కృతము అనువాదం వరకు బాగానే ఉంది, కానీ లోపల అర్థం చూస్తే గనక ఏది కూడా సరిగ్గా లేదు. సో అందుకని ప్రభుపాద్ గారు ఏం చేశారు? అంతకుముందే ఆయన రాశారు, భగవద్గీత యొక్క భాష్యం అంతా కూడా రాశారు. దాని అంతటినీ కూడా మళ్ళీ ఏం చేశారు? మెక్మెలన్ కంపెనీతో టైప్ పెట్టుకుని యొక్క భగవద్గీతని ప్రింట్ చేయడం మొదలు పెట్టారనమాట. సో ఆ తర్వాత మొత్తం, ఎందుకంటే గనక అంతకుముందు అమెరికా వెళ్ళినప్పుడు ఏంటి, అక్కడ అంతా కూడా ఈ యొక్క అద్వైతవాదం వాళ్ళే ఉన్నారు. అక్కడంతా కూడా అమెరికాలో నిండిపోయి ఉన్నారు. నిర్విశేషవాదులే ఉన్నారు, శూన్యము అని చెప్పేటువంటి వాళ్ళే ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా వెళ్ళి ప్రభుపాద్ గారు ఏం చేశారు? యొక్క ద్వైతాన్ని ఆయన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ యొక్క భగవద్గీత, ఇంత మనకు దొరికినటువంటి భగవద్గీత ఎంతో అత్యుత్తమమైనటువంటి భగవద్గీత. సో అది ఒరిజినల్ అనడానికి మనం చెప్పుకున్నాం ప్రమాణాలు. ఎక్కువ మందికి దొరకాలి, ఎక్కువ చోట్ల దొరకాలి, ఎక్కువ భాషల్లో దొరకాలి, ఎక్కువ మందికి నయం చేయాలి, జబ్బు భవరోగంని నయం చేయాలి అంటే కనుక భక్తులు అవ్వాలి. సో ఈ ప్రమాణాలన్నిటినీ కూడా ఏం చేస్తుంది? యొక్క భగవద్గీత మీట్ అవుతుంది. సో ఈ భగవద్గీతను మించినటువంటి భగవద్గీత వేరొక భగవద్గీత ఏది కూడా లేదు ప్రస్తుతము మనకు ఉన్నటువంటి యొక్క భగవద్గీత. సో ఏం చేస్తూ ఉంటారు? కొంతమంది రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క
సో ఇక రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇక భగవద్గీతను తీసుకుని వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఐడియాలు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్లు ప్రతిపాదిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అటువంటి భగవద్గీతని మనము తీసుకోకూడదు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కనుక, కొంతమంది చాలా మంది గురువులు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఉంటారు, పేర్లు మనం తీసుకోకూడదు. వాళ్ళు ఏమంటారంటే, నేను పడుకున్నాను, రాత్రికి రాత్రి కల్లో నాకు ఈ జ్ఞానం అంతా కూడా ఎక్కడో పైనుంచి వచ్చేసింది, రాత్రికి రాత్రి జ్ఞానం అంతా కూడా వచ్చేసింది నాకు, సో కాబట్టి నేను బుక్ రాసేసాను, సో కాబట్టి నాది భగవద్గీత. ఉం. లేకపోతే కనుక నేను ఎవరో ఎక్కడికో వెళ్ళాను, నేను హిమాలయాస్కో ఎక్కడికో వెళ్ళాను, అక్కడ ఎవరో సమ్ XYZ వచ్చారు, ఆయన నాకు ఒక రోజు కూర్చుని చెప్పేశారు, సో కాబట్టి నాకు ఆ జ్ఞానం అంతా కూడా వచ్చేసింది, నేను రాసేసాను ఈ భగవద్గీత. సో ఇటువంటివన్నీ కూడా మనము యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఎలా అంటే కనుక దీనికి ఒక ఉపమానం తీసుకుందాం. మనందరూ కూడా రోజు వాడేటువంటి నోట్లు ఏంటి? కరెన్సీ నోట్లు. 500 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు అన్ని కూడా ఉన్నాయి. సో అందులో అక్కడ RBI గవర్నర్ గారు సంతకం పెడతారు. సో ఎవరి దగ్గర అయితే కనుక ఈ యొక్క కాగితం నోటు ఉందో దానికి నేను అంత విలువని నేను ఇవ్వడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి రాస్తారనమాట. రాస్తారు, బాగానే ఉంది అది. కానీ అది ఒరిజినల్ నోటా కాదా అని చెప్పి ఎలా తెలుస్తుంది మనకి? అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించినటువంటి నోట్లు మాత్రమే అవి ఒరిజినల్ నోట్స్. వాళ్ళు కాకుండా మిగతావి ఎవరైనా ప్రింట్ చేస్తే గనక అవి ఒరిజినల్ నోట్లు కావు. ఏవో చాలా ఫీచర్స్ అవన్నీ పెడతారు. సో ఒకేలాగా ఉండవచ్చు మొత్తం, కానీ ఏంటి ఒరిజినల్ నోట్ అంటే ఏమిటి అంటే, మన చేతిలోకి వచ్చినటువంటి నోటు ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, అది వాళ్ళు వేరే ఏదో బ్యాంకులో నుంచి తీసుకుని ఉండొచ్చు. ఆ బ్యాంకుకి ఎక్కడి నుంచి రావాలి? అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రావాలి. అంటే కనుక ఏమైంది? కనెక్షన్ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఆ బ్యాంక్కి, ఆ బ్యాంక్ దగ్గర నుంచి మన లోకల్లో ఉన్న బ్యాంక్కి, మన ఉన్న బ్రాంచ్కి, లోకల్లో ఉన్న బ్రాంచ్ నుంచి ఎవరో ఒకళ్ళు తీసుకుని ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుని ఉండొచ్చు. సో ఇది ఒక కనెక్షన్ ఉంది. మన చేతిలో ఉన్నటువంటి నోట్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి ఒక కనెక్షన్ ఉంది. సో కనెక్షన్ ఉందంటే కనుక ఏమిటి? దట్ ఈస్ ఒరిజినల్. ఆ జ్ఞానము అదేంటి? ఆ నోటు ఒరిజినల్. అలా కాకుండా వేరే ఎవరో ప్రింట్ చేసేసారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కనెక్షన్ లేదు అంటే దట్ ఈస్ నాట్ ఒరిజినల్. సో అలాగే మరి భగవద్గీత కూడా ఒరిజినల్లా కాదా మరి ఎలా తెలుస్తుంది? ఒరిజినల్ అంటే కనుక ఎవరి దగ్గర నుంచి రావాలి అది? ఎలా అయితే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృతమో అదే విధంగా జ్ఞానం ఎవరి దగ్గర నుంచి రావాలి? కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడి దగ్గర నుంచి జ్ఞానం రావాలి. అదే చెప్తున్నారు కదా ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో, ఏవం పరంపరా ప్రాప్తం. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? సో మనువు వివస్వంతుడికి నేనే ఇచ్చాను ఆ యొక్క జ్ఞానాన్ని, వివస్వంతుడికి ఆ యొక్క జ్ఞానాన్ని నేనే ఇచ్చాను. వివస్వాన్ని ఎవరు చేశారు? మనువుకి ఇచ్చారు. మనువు దగ్గర నుంచి ఇక్ష్వాకు ఇచ్చారు, ఇక్ష్వాకు వచ్చింది. ఇమం వివస్వతే యోగం. ఎవరివ్వాలి జ్ఞానం అనేటువంటిది? శ్రీకృష్ణ భగవానుడి ఇవ్వాలి, ఆయనే మూలము. సో ఇంకొక ప్రమాణం చెప్పుకున్నాం కదా మనము, ఒరిజినల్ నోట్ అంటే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రావాలి. సో అలా మరి జ్ఞానం అనేటువంటిది కూడా ఎవరి దగ్గర నుంచి రావాలి? శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి రావాలి. సో కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి భగవద్గీత యథాతథం మరి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వచ్చిందా అని చెప్పి మనకు కూడా అనుమానం రావచ్చు. ఎస్, మన చేతిలో ఉన్నటువంటి భగవద్గీత, అదే విధంగా మనం ఉన్నటువంటి పరంపర శ్రీకృష్ణ భగవానుడితోటి ప్రత్యక్ష అంటే గురు శిష్య పరంపరలో సంబంధాన్ని కలిగి ఉంది. కాబట్టి ఈ యొక్క గురు శిష్య పరంపరలో మనము పొందేటువంటి జ్ఞానము, గురు శిష్య పరంపరలో మనము పెంపొందించుకునేటువంటి సంబంధము అంతా కూడా ఎక్కడితో కలుస్తుంది? అది డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవానుడితో కలుస్తుంది. ఎలా వచ్చిందండి? ఎక్కడైనా ఉందా? మీకు తెలుసా? అవును, తెలుసు. ఎలా అంటే కనుక ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడి దగ్గర నుంచి బ్రహ్మగారి దగ్గరికి వచ్చింది. సో బ్రహ్మగారు కృష్ణుడి యొక్క గురువు అనమాట. మనం ఉన్నటువంటి బ్రహ్మగారు సో చతుర్ముఖ బ్రహ్మగారు అనమాట. మన చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన భక్తుడే అనమాట. సో బ్రహ్మగారి దగ్గర నుంచి ఆయన కుమారుడు నారద ముని దగ్గరికి వచ్చిందన్నమాట.
సో మనందరికీ కూడా తెలుసు నారదముని యొక్క శిష్యుడు ఎవరు? వ్యాసదేవుడు. నారదమునికి చాలా మంది శిష్యులు ఉన్నారు. సో ఆయన పారస్మణి పారస్మణి అంటే కనుక చింతామణి లాంటి వాడు అనమాట. సో ఎవరి సంపర్కంలో వస్తే కనుక వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? భక్తులు అయిపోవడమే. ఇంకా ఎంత కింద జాతి వాళ్ళైనా సరే, ఎంత పాపాత్ములైనా సరే, నారదముని యొక్క సంపర్కంలోకి వస్తే డన్, వాడు భక్తులు అయిపోవాల్సిందే. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ నారదముని. సో నారదముని యొక్క శిష్యుడు ఎవరు? వ్యాసదేవుడు. ఇక వ్యాసదేవుడి యొక్క శిష్యుడు ఈయన మధ్వాచార్య అన్నమాట. వ్యాసదేవుడి యొక్క శిష్యుడు మధ్వాచార్య. సో ఆయన యొక్క శిష్యులు, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి శిష్యులు పద్మనాభ, నరహరి, మాధవ, అక్షోభ్య, జయతీర్థ, జ్ఞానసింధు, దయానిధి, విద్యానిధి, రాజేంద్ర, జయధర్మ, పురుషోత్తమ, బ్రహ్మణ్య తీర్థ, వ్యాస తీర్థ. ఈ యొక్క వ్యాస తీర్థ చాలా శక్తివంతుడు అనమాట. ఆయన వెరీ పవర్ఫుల్. సో విజయనగర సామ్రాజ్యము ఎప్పుడైతే కనుక అంతమైపోతుందంటే కనుక వ్యాస తీర్థుల వారే రాజుగారి కింద ఉన్నారు కొన్ని సంవత్సరాలు. సో ఆ తర్వాత వ్యాస తీర్థుల యొక్క గురువు గారు ఎవరు? శిష్యుడు ఎవరు? లక్ష్మీపతి. సో లక్ష్మీపతి గారి దగ్గర నుంచి ఏమైపోయింది, అప్పటిదాకా కూడా వీళ్ళందరూ కూడా ఏం చేశారు? మధ్వాచార్య ఈ యొక్క ఉడిపిలో కృష్ణుడిని ఆయన స్థాపించారు. ఆయన ఉడిపి కృష్ణుడిని ఆయన ఆ టెంపుల్ అంతా కూడా స్థాపించారు. వాళ్ళందరూ కూడా కృష్ణుడిని కొలుచుకుంటూ ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ఐశ్వర్య భావంలోనే వాళ్ళందరూ కూడా పూజిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే లక్ష్మీపతి గారి దగ్గర నుంచి వచ్చిందో అప్పుడు ఏమైపోయింది? ట్రాక్ కొంచెం మారిపోయింది. ఎలా వెళ్ళిపోయింది ట్రాక్? ప్రేమ భక్తి వైపు వెళ్ళిపోయింది అనమాట ట్రాక్ లక్ష్మీపతి గారి దగ్గర నుంచి. సో గురుగారి దగ్గరికి వస్తే ఏం చేస్తారు? గురుగారు శిష్యుడికి ఇస్తారు కదా. సో అక్కడి నుంచి కూడా ఏమైపోయింది? ఇదంతా కూడా లక్ష్మీపతి గారి యొక్క శిష్యుడు మాధవేంద్రపురి. సో మాధవేంద్రపురి గారి యొక్క శిష్యుడు ఈశ్వరపురి. ఆయన యొక్క సమకాలికులు అందరూ కూడా నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య అన్నమాట. సో ఈశ్వరపురి గారి యొక్క శిష్యుడు చైతన్య మహాప్రభు. సో చైతన్య మహాప్రభు ఎవరు? కృష్ణ సెల్ఫ్. కృష్ణుడు రాధారాణి యొక్క మూడ్, ఆవిడ యొక్క ప్రేమ, ఆవిడ యొక్క సేవాభావాన్ని తీసుకుని అదే మూడ్ తోటి ఆవిడ యొక్క రంగు కూడా తీసుకుని ఆయన రావడం జరిగింది. సో చైతన్య మహాప్రభు దగ్గర నుంచి రూప గోస్వామి. సో మనందరం కూడా ఎవరు? రూపానుగా. అంటే రూప గోస్వామి యొక్క అడుగు జాడలలో మనం నడిచేటువంటి వాళ్ళము. సో ఎలా అంటే కనుక రూపగోస్వామి, ఎందుకు రూపగోస్వామి స్పెషల్ ఆయన యొక్క శిష్యుల్లో అందరిలో కూడా అంటే కనుక, రూపగోస్వామి చైతన్య మహాప్రభు యొక్క మనసులో ఏముంది అనేటువంటిది ఆయనకు అర్థమైపోతుంది అనమాట. సార్ ఏమవుతుందంటే ఒక శ్లోకం చెప్తారు చైతన్య మహాప్రభు, అది పూర్తిగా చెప్పరు అనమాట, కొంచెం చెప్పి ఆపేస్తారు. కానీ రూపగోస్వామికి అది అర్థమైపోయి ఆ శ్లోకాన్ని రాసేస్తారు అనమాట. రాస్తే తాళపత్రం మీద రాసేసి అక్కడ పైన పెట్టుకుంటారు. తర్వాత చైతన్య మహాప్రభు వచ్చి చూస్తారు ఆ శ్లోకం. రూపా నీకెలా తెలిసింది ఈ శ్లోకం? నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు అంటే ఆయనకి చైతన్య మహాప్రభు యొక్క మనస్సులో ఏముంది, ఎంపవర్డ్ అన్నమాట అనేటువంటిది రూపగోస్వామికి అర్థం. సో రూపగోస్వామి యొక్క సమకాలికులు స్వరూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి అన్నమాట. సో జీవ గోస్వామి, మొత్తం 6 గోస్వాములు అన్నమాట. సో ఈ గోస్వాముల తర్వాత ఎవరు? కృష్ణదాస కవిరాజు గోస్వామి. ఈయన చైతన్య చరితామృత రాయడం జరిగింది అనమాట. ఈయనకి ఇన్స్పిరేషన్ చైతన్య చరితామృత రాయమని చెప్పి ఇన్స్పిరేషన్ నిత్యానంద మహాప్రభు వచ్చి ఆయనకి కళ్ళలో చెప్పడం జరిగింది. చైతన్య కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. సో ఆయన ఎప్పుడు రాశారు చైతన్య మహాప్రభు ఇక చైతన్య చరితామృత ఎప్పుడు రాయడం జరిగింది? ఆయన పండు ముసలివాడు అయిపోయాడు అనమాట. ఆయనకి కళ్ళు కూడా సరిగ్గా కనబడేటువంటివి కాదు రాసేటప్పుడు ఆయనకి. సో నేను పూర్తి చేయగలుగుతాను అని చెప్పి ఇప్పుడు భయంగా ఉండేది ఆయనకి. కానీ కృష్ణుడి యొక్క కృపా దయ వలన ఆయన చైతన్య చరితామృతం అంతా కూడా పూర్తి చేయడం జరిగింది అనమాట. సో ఆయన యొక్క శిష్యుడు నరోత్తమ దాస్ ఠాకూర్. సో నరోత్తమ దాస్ ఠాకూర్ యొక్క శిష్యులు ఎవరు? విశ్వనాథ్ చక్రవర్తి. సో ఎవరైనా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటే కనుక శ్రీమద్ భాగవతం యొక్క గ్రేట్ కమెంటేటర్ అనమాట.
హాఫ్ కిలో పావు కిలో బాగు వాడు నెయ్యి తీసినట్టు ఎక్కడ ఎక్కడ చేస్తావు హరే కృష్ణ, దయచేసి మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. దీంట్లో మాత్రం అక్కడ తీసుకురావాలి. రామారావు ప్రభుజీ హరే కృష్ణ. రామారావు ప్రభుజీ మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మ్యూట్ హరే చేసుకోండి. కృష్ణ అమ్మా. ఇంకా సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ గారైన శ్రీమద్ భాగవతము చాలా చక్కగా ఆయన భాష్యం అంతా కూడా రాయడం జరిగింది అనమాట. సో ఆయన యొక్క శిష్యుడు బలదేవ విద్యాభూషణ్. సో బలదేవ విద్యాభూషణ్ గారు, ఆయన యొక్క కంటెంపరీ ఎవరు, జగన్నాథ్ దాస్ బాబాజీ అన్నమాట. బలదేవ విద్యాభూషణ్ గారి వారి దయవలనే మన యొక్క గౌడీయ వైష్ణవ సాంప్రదాయం నిలబడి ఉందన్నమాట ఈ రోజు. సో ఒక సమయంలో మొత్తం గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అంతా కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయే స్థాయికి వచ్చింది అనమాట. ఎందుకంటే చాలా మంది అటాక్ చేశారు, వీళ్ళది ఒరిజినల్ కాదు అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేశారు ఆయన, మీకు భాష్యం కావాలి, వేదాంత సూత్రానికి భాష్యం కావాలి, ఏదైనా ఒక సాంప్రదాయము నిజమైన సాంప్రదాయం అని చెప్పి ప్రూవ్ చేయాలంటే కనుక. సో మనకి భాష్యం లేదు, ఎందుకంటే చైతన్య మహాప్రభు ఇవ్వలేదు మనకి. ఎందుకంటే వేదాంత సూత్రానికి కామెంటరీ ఏమిటి, శ్రీమద్ భాగవతం న్యాచురల్ కామెంటరీ ఆఫ్ వేదాంత సూత్ర, అవసరం లేదు అని చెప్పారు. సో మనం ఎవరు, మన వాళ్ళు ఎవరు కూడా, గురువులు ఎవరు కూడా అప్పటిదాకా కూడా ఇంకా కామెంటరీ కావాలి, మనకి భాష్యం కావాలని చెప్పి ఎవరు ప్రయత్నించలేదు. కానీ ఎప్పుడైతే కనుక డిబేట్ వచ్చిందో అక్కడ జైపూర్లో, సో ఏమైంది, మీకు కామెంటరీ కావాలి, భాష్యం కావాలి, వేదాంత సూత్రానికి భాష్యం ఉంటేనే మీది ఒరిజినల్ సాంప్రదాయం అని చెప్పి నమ్ముతాము, లేకపోతే మీది నమ్మము. సో అని అడిగితే కనుక భక్తి బలదేవ విద్యాభూషణ్ గారు ఏం చేస్తారు, మీకు టైం అడుగుతాయి, ఎన్ని రోజుల్లో కావాలంటే కనుక ఆయన కొంచెం 15 రోజుల్లో, నెల రోజుల్లో కావాలంటారు భాష్యం తీసుకురావడానికి. ఆయన దగ్గర లేదు, అది రాయడం కూడా అంత సామాన్యం కాదు. సో కాబట్టి ఆయన చెప్తారనమాట జయరాజు గారు, సో ఇంకా మీరు 15 రోజులు అడిగారు కదా, నేను నెల రోజులు టైం ఇస్తున్నాను, ఆ తర్వాత మీరు భాష్యం తీసుకుని వచ్చి చూపించాలి, ఈ యొక్క టాపిక్ ని నేను ఇక్కడే క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను, మళ్ళీ నా దగ్గరికి రావద్దు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా చెప్పేస్తారు. సో అప్పుడు బలదేవ విద్యాభూషణ్ గారు ఏం చేస్తారు, డైరెక్ట్ గా గోవిందదేవ్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ ఏమవుతుంది, అక్కడ గోవిందదేవ్ గారి దగ్గర ఏమవుతుందంటే కనుక వాళ్ళందరూ రామానందీష్ చెప్తారనమాట, కృష్ణుడి దగ్గర రాధారాణి ఉండడానికి కుదరదు, ఎవరుండాలి, రుక్మిణీదేవి ఉండాలి, లేకపోతే లక్ష్మీదేవి ఉండాలి, రాధారాణి ఉండకూడదు, రాధారాణి కావాలంటే కనుక వేరుగా ఉండి పూజించుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. సో బలదేవ విద్యాభూషణ్ అంటారు, కృష్ణ మీ దగ్గర రాధారాణి ఉండాలి, పూజింపబడాలి అంటే కనుక మీరే డిసైడ్ చేసుకోండి, భాష్యాన్ని ఇవ్వండి అని చెప్పి ఆయన ప్రార్థిస్తే గనక గోవిందదేవి ఏం చెప్తారంటే కనుక ఆయనకి కూర్చోబెట్టి ఒక రోజు రాత్రిలో మొత్తం అంతా కూడా భాష్యం సో ఆయన ఏం చేస్తారు, ఒక రోజు రాత్రిలో మొత్తము భాష్యం అంతా కూడా వేదాంత సూత్రానికి భాష్యం అంతా కూడా చెప్తారనమాట. సో ఏం చేస్తారు, బలదేవ విద్యాభూషణ్ గారు ఆ భాష్యాన్ని అంతా కూడా రాస్తారనమాట. సో అంతా రాసేసిన తర్వాత అందుకే ఆయన ఏం పెడతారు, ఆ భాష్యానికి పేరు గోవింద భాష్యం. గోవిందదేవ్జీ చెప్పారు కదా, అందుకని ఆ భాష్యం పేరు ఏం పెట్టారు, గోవింద భాష్యం అని చెప్పి పేరు పెట్టారనమాట. సో మనం చూస్తే ఆ పుస్తకంలో కూడాను ప్రభుపాద గారు ఏం చేస్తారు, ఈ పుస్తకాన్ని భగవద్గీత యథా తదాన్ని నేను ఎవరికి అంకితం చేస్తానని చెప్తారైనా, బలదేవ విద్యాభూషణ్ గారికి. సో ఆ తర్వాత ఆయన గోవింద భాష్యాన్ని అంతా కూడా రాసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రామానందీస్ వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చేస్తారన్నమాట. ఇదే మా భాష్యము, మా సాంప్రదాయం యొక్క భాష్యం ఇదే అని చెప్పి అందరికి ప్రజెంట్ చేస్తే వాళ్ళందరూ కూడా చదువుతారు, దాన్ని స్టడీ చేస్తారు. అందరూ కూడా ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా ఏమైనా అని చెప్పి స్టడీ చేస్తే, ఎందుకంటే కనుక గోవిందదేవి చెప్పింది అది, ఇంకా అందులో తప్పులే ఉంటాయి, ఇంకా అందులో ఎక్కడ ఒక చిన్న తప్పు కూడా వాళ్ళు వెతకలేకపోతారు. వీళ్ళకి ఆశ్చర్యం అవుతుంది అనమాట. వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇది, భాష్యం రాయడం అంటే సామాన్యమైన విషయం కాదు, మీ దగ్గర భాష్యం లేదని చెప్పి మాకు తెలుసు, అందరికీ కూడా తెలుసు, మీరే ఒప్పుకున్నారు అందరి ముందు కూడా మా దగ్గర భాష్యం లేదు, భగవద్గీత శ్రీమద్ భాగవతమే న్యాచురల్ కామెంటరీ అని ఒప్పుకున్నారు మీరు,
సో మరి ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా ఒక రోజు రాత్రిలో ఒక రోజులో తీసుకుని వచ్చేస్తారనమాట. ఇంకా 15 రోజులు 20 రోజులు టైం ఉన్నా సరే. ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటే అప్పుడు బలదేవి దేవశం చెప్తారు, నాకు గోవిందదేవ్ చెప్పారు. ఆయన చెప్తే కనుక ఆ రోజు రాత్రి అంతా కూర్చొని నేను రాశాను ఆయన చెప్పినట్లు. నాకేమీ తెలియదు, ఏం రాశానో కూడా నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఆయన చెప్తున్నారు నేను రాసేసాను అంతే. సో కాబట్టి భాష్యానికి నేను గోవింద భాష్యం అని పేరు పెట్టాను. అంటే అక్కడ రాజుగారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విని ఆశ్చర్యపోతారనమాట. సో అప్పుడు ఒప్పుకుంటారనమాట, ఎస్ గౌడీ వైష్ణవ్ అనేటువంటి పద్ధతి అధీకృతమైనటువంటి సాంప్రదాయమే అని చెప్పి ఒప్పుకుంటారనమాట. సో అప్పటి నుంచి కూడా సో ఈ విషయం అంతా కూడా బృందావనంలో తెలుస్తుంది. యాక్చువల్ గా ఈ డిబేట్ కి ఎవరు రావాలి? విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు, ఆయన గురువు గారు రావాలన్నమాట. కానీ ఏంటంటే అప్పటికి ఆయన చాలా ఏజ్ అయిపోతుంది ఆయనకి, అందుకని చెప్పి బలదేవ్ విద్యాభూషణ్ గారిని పంపిస్తారన్నమాట. సో ఆయన ఎప్పుడైతే ఈ విషయం బృందావనంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా తెలిసిందో వాళ్ళందరూ కూడా తంతులేస్తారనమాట, ఎస్ మా సాంప్రదాయం నిలబడింది, మా సాంప్రదాయం నిలబడింది అని చెప్పేసి. సో కాబట్టి మన గౌడీ వైష్ణవ సాంప్రదాయం ఈ రోజు నిలబడింది అంటే కనుక అది ఎవరు చలవా? గోవిందదేవు, ఎవరు ఆ తర్వాత బలదేవ్ విద్యాభూషణ్ గారి కృప వలన. సో ఆ తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ, ఆయన యొక్క శిష్యుడు భక్తి వినోద్ ఠాకూర్ గారు, గౌరకిషోర్ దాస్ బాబాజీ గారు, సో ఆ తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. సో ఎప్పుడైతే కనుక మళ్ళీ ఏమైపోయింది, ఆ తర్వాత మళ్ళీ గౌడీ వైష్ణవం అంతా నిలబడిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది, మళ్ళీ డిగ్రేడ్ అయిపోయింది. సో కొంతమంది ఏమైపోయింది, మధ్యలో నిత్యానంద వంశము అని చెప్పి కొంతమంది వచ్చేసారు అనమాట. అంటే ఒక వంశ పరంపరంగానే రావాలి ఇది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏంటి, మా కులంలో పుడితేనే మీరు గౌడీ వైష్ణవులు అవడానికి అవకాశం ఉంటుంది, అలా డిగ్రేడ్ చేసేసారు. సో చేయకూడని పనులు చేయడం చాలా డిగ్రేడ్ చేశారు. భక్తి వినోద్ ఠాకూర్ గారు వచ్చి మళ్ళీ వాళ్ళందరినీ కూడా రెఫ్యూట్ చేసి, ఎందుకంటే ఆయన చాలా పవర్ఫుల్ అప్పట్లో, మెజిస్ట్రేట్ కాబట్టి బ్రిటిషర్స్ టైంలో. సో కాబట్టి ఆయన చెప్పారంటే కనుక అందరికీ భయం అనమాట. సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన దూరం చేశారనమాట. సో మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఆయన ఏం చేశారు, సో ఆయన కూడా మొత్తము యొక్క ఎవరైతే గనక నిర్విశేషవాదులు, శూన్యవాదులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళను కూడా ఆయన చాలా డిఫీట్ చేశారు. ఇంకా తర్వాత ఆయన యొక్క శిష్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారు, ఈ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా తీసుకుని వెళ్ళి ఆయనకి గురువు గారు ఇచ్చినటువంటి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, సో నువ్వు ఇంగ్లీష్ చదువుకున్నావు, విద్యావంతుడువు కాబట్టి నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క భక్తిని వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చేయాలి, పుస్తకాలు రాయాలి అని చెప్పి ఇచ్చారనమాట. సో ప్రభుపాద్ గారు ఫస్ట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ దాన్ని ఎలా తీసుకున్నారు, ఆయన యొక్క జీవిత లక్ష్యం కింద తీసుకుని ఆయన ఏం చేశారు, సో కృష్ణుడి యొక్క కృప వలన మొత్తం యొక్క ఇస్కాన్ సంస్థనంతా స్థాపించడం జరిగిందనమాట. సో ఇంతటి అద్భుతమైనటువంటి గురు శిష్య పరంపరలో మనకి యొక్క భగవద్గీత అనేటువంటిది దొరికింది. సో ఇంత అద్భుతమైనటువంటి పరంపర. సో జనరేషన్స్ ఎప్పటి నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి మొదలుపెట్టి మధ్వాచార్య అంటే కనుక మనకి ఒక 1000 సంవత్సరాల క్రితం, ఇంచుమించు 700 సంవత్సరాల క్రితం. సో అంతటి గొప్ప గురు శిష్య పరంపరలో మనము కనెక్ట్ అయి ఉన్నాము, కనెక్ట్ అవ్వబోతున్నాము అంటే కనుక ఈ రోజులో కూడా మనకు అది చాలా మనకి అవైలబుల్ గా ఉంది, దొరుకుతుంది. మనం ఆ యొక్క పరంపరలో మనం సంబంధం ఏర్పరచుకోగలము. సో అంటే కనుక పరంపరలో సంబంధం ఏర్పరచుకోవడం అంటే కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం. సో అంతటి అద్భుత అవకాశాన్ని దొరుకుతూ ఉన్నప్పుడు, అంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉన్నప్పుడు, సో పరంపరలో మనం కలుసుకోవడానికి, సంబంధం ఏర్పరచుకోవడానికి, దీక్ష తీసుకోవడానికి మనకి ఆ యొక్క అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి? ఒరిజినల్, ఇది ప్యూర్ ఒరిజినల్, ఎంతకంటే ఒరిజినల్ ఇంకా ఏది కూడా దొరకదు. సో కాబట్టి ముందుగా మనం ఒరిజినల్ ఏది అని చెప్పి తెలుసుకున్నాము, ఆ తర్వాత ప్యూర్ ఏంటని తెలుసుకున్న తర్వాత మనము సంబంధము. సో శ్రీకృష్ణ భగవాన్ కూడా అదే చెప్తున్నారు కదా, ఏవం పరంపరా ప్రాప్తం. సో కాబట్టి అదేం చేయాలి, ఒక గురు శిష్య పరంపరలో మనం కనెక్ట్ అవ్వాలి. సో గురు శిష్య పరంపరలో మనము కనెక్ట్ అవ్వడానికి మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నప్పుడు మనం చేజార్చుకుంటే కనుక, మనకి చెప్తారు కదా చైతన్య మహాప్రభు, బ్రహ్మాండ భ్రమితే కొన భాగ్యవాన్ జీవ. బ్రహ్మాండం అంతా కూడా తిరిగిన తర్వాత ఎవడో అదృష్టవంతుడైనటువంటి జీవుడికి ఏం దొరుకుతుంది, గురు కృష్ణ ప్రసాదేపాయ్ భక్తి లతా బీజ. గురువు అదేవిధంగా కృష్ణుడి యొక్క దయ వలన ఏం దొరుకుతుందంట, ఒక చిన్న భక్తి అనేటువంటి ఒక బీజం ఒకటి చిన్నది దొరుకుతుంది, చిన్న బీజం దొరుకుతుంది. దొరికిన తర్వాత ఏం చేయాలి, ఆ బీజమే కదా దీంతో మాకేమైద్ది అని చెప్పి పడేస్తే కనుక వాడంత దురదృష్టవంతుడు ఎవరు ఉండడు. కానీ అదే బీజం చిన్నదైనా సరే దాని యొక్క మహిమను తెలుసుకున్నటువంటి వాడు, చిన్న బీజమే ఇది
ఈ చిన్న బీజాన్ని కనుక నేను కరెక్ట్ గా పెంపొందించుకుంటే కనుక ఏమవుతుంది, నన్ను ఈ చిన్న బీజము వైకుంఠానికి గోలోక బృందావనానికి తీసుకుని వెళ్తుంది అని చెప్పి తెలుసుకున్నటువంటి తెలివైనటువంటి వాళ్ళు, ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారో ఆ యొక్క బీజాన్ని చక్కగా వాళ్ళ ఎలా అయితే కనుక ఒక చిన్న విత్తనం దొరికితే కనుక దాన్ని వాళ్ళ ఇంట్లో నాటుకుని చక్కగా దాన్ని రక్షించి మొక్కను వచ్చిన తర్వాత దాన్ని పెంపొందించుకుంటే కనుక ఫలాలు వస్తాయి. అదే విధంగా ఇక భక్తిలత అనేటువంటి ఒక చిన్న బీజాన్ని కనుక మన హృదయంలో నాటుకుని దాన్ని చక్కగా మనం శ్రవణ కీర్తనాదులతోటి చక్కగా కనుక మనం దాన్ని పోషించుకుంటే కనుక ఏమవుతుంది, ఆ యొక్క బీజం మనకి కృష్ణుడితోటి కనెక్షన్ ఏర్పరుస్తుంది. కృష్ణుడితోటి కనెక్షన్ ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అంటే కనుక ఆ బీజం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి అధీకృతమైనటువంటి బీజం, ఒరిజినల్ బీజము. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గురు శిష్య పరంపర ఏవం పరంపరా ప్రాప్తం. సో పరంపరలో వచ్చినటువంటి ఒక బీజం కాబట్టి అంతటి శక్తి అన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక ఇక పరంపర యొక్క శక్తి మరుగున పడిపోతుంది, కానీ ఏమవుతుంది ఒక్కొక్కసారి చాలా బాగా ఓపెన్ గా ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమయంలో ఒక పరంపర ఏముంది, చాలా ఓపెన్ గా ఉంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది, అందరికీ తెలుస్తూ ఉంది. తెలిసిన తర్వాత ఏం చేయాలి, ఏదో ఇస్కాన్ అంట, రాధాకృష్ణ అంట అని చెప్పి దండం పెట్టుకుని వచ్చేయడం కాదు. మనం సంబంధం ఏర్పరచుకోవాలి, ఇస్కాన్ తో సంబంధం ఏర్పరచుకోవాలి, ఇస్కాన్ తో అధీకృతమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి, అధీకృతమైనటువంటి ఆ యొక్క పరంపరతోటి మనం కనెక్ట్ అవ్వాలి, ఆగిపోకూడదు. జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇస్కాన్ తో మనం దీక్ష తీసుకోవడం అంటే కనుక గురువుతో, కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవడమే, కృష్ణుడితోటి సంబంధం ఏర్పరచుకోవడమే. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని వదులుకోకూడదు. ఇంటెలిజెంట్ ఎవరు కూడా దీన్ని వదిలిపెట్టుకోకూడదు. సో దీనికి మరి క్వాలిఫికేషన్ ఏం కావాలి మనకి, ఈ యొక్క గురు శిష్య పరంపరలో మనకి జ్ఞానం పొందుతూ ఉన్నాం మనం. సో మరి దీన్ని అర్థం చేసుకోవాలంటే కనుక మరి క్వాలిఫికేషన్ ఏం కావాలి, సో దానికి మనకి 3వ శ్లోకంలో స్వామి మనకి చెప్పడం జరిగింది అనమాట. ఏంటి 3వ శ్లోకము, సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన. యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అదేమిటి, చాలా పురాతనమైనటువంటిది. సో ఏం చెప్తున్నారు, యోగ ప్రోక్త పురాతన భక్తోసిమే సకాచేతి రహస్యం ఏతముత్తమం. ఎంతో రహస్యమైనటువంటి యొక్క జ్ఞానాన్ని నేను నీకు చెప్పబోతున్నాను అని చెప్పి అర్జునుడికి చెప్తున్నారు. సో ఇక్కడ 2 క్వాలిఫికేషన్స్ చెప్పారు అర్జునుడికి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి. ఒకటి, అర్జునుడు భక్తుడు, నువ్వు నా భక్తుడవి, భక్తోసిమే సఖాచేతి. రెండవది, నువ్వు నా యొక్క మిత్రుడవు. సో ఇంతమంది ఉండగా స్వామి భగవద్గీత చెప్పడానికి అర్జునుడిని ఎందుకు ఎంచుకున్నారు, ఎందుకంటే కనుక అర్జునుడు 2 క్వాలిఫికేషన్స్, ఒకటి భక్తుడు, రెండవది శ్రీకృష్ణ భగవానుడి యొక్క మిత్రుడు, సఖ్య రసంలో ఉన్నటువంటి వాడు. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, ఈ యొక్క అర్జునుడిని ఆయన ఎంచుకున్నారు ఈ యొక్క పరంపరలో యొక్క జ్ఞానం పొందడానికి. మరి మాకేంటండి మరి మాకెలా వస్తుందండి మరి అంటే కనుక మనకు కూడా ఇది పొందాలి, భగవద్గీత జ్ఞానం పొందడం అంటే కనుక ఏదో పుస్తకం కొనుక్కోవడం కాదు. కొన్న తర్వాత చదివింది అర్థం చేసుకుని డైజెస్ట్ చేసుకునేటువంటి ఆ యొక్క శక్తి రావాలి అంటే కనుక ఏం చేయాలి, మనం కూడా అట్లీస్ట్ ప్రభుపాద్ గారు చెప్తారనమాట, స్టార్టింగ్ లోనే ఇంట్రడక్షన్ లోనే చెప్తారు, అట్లీస్ట్ థియరిటికల్లీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అంటే కనుక సిద్ధాంత పరంగా అయినా సరే, మీకు రియలైజేషన్ లేకపోయినా సరే, మీరు ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడు పూర్ణ పురుషోత్తముడు, ఆయనే దేవాది దేవుడు అని థియరిటికల్ గా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే గనక అప్పుడు ఏమవుతుంది, భక్తి మెల్లమెల్లగా మనకు మొదలవుతుంది. ఆ భక్తి అనేటువంటిది ఎలా వస్తుంది, మన దగ్గర ఉండదు ఆ భక్తి కూడా. భగవద్గీత చదివి అర్థం చేసుకునే భక్తి కూడా ఉండదు. ఏం చేస్తారు, మనకి గురువు గాని మన యొక్క శిక్షా గురువులు గాని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భక్తిలో కొంత మనకి ఇస్తారు. ఎలా అయితే కనుక ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, మన దగ్గర పెట్టుబడి ఉండదు. పెట్టుబడి ఉండకపోతే కనుక ఏం చేస్తారు, మనకి తల్లిదండ్రులు లేకపోతే కనుక మిత్రులు బంధువులు ఎవరో ఒకళ్ళు కొంచెం సాయం చేస్తారు. ఇదిగో 1000 రూపాయలు ఉంచుకో, ఈ 10,000 ఉంచుకో,
నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసుకో దీన్ని అని చెప్పి ఎంతో కొంత మనకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎంతో కొంత ఇస్తారు. తర్వాత ఇది కనలే అని చెప్పి ఏదో ఒకటి చెప్తారు, లేకపోతే ఇదిగో పెట్టుబడి కింద ఉంచుకో అని చెప్పి పెట్టుబడి పెట్టిస్తారు. ఎవరైతే తెలివైన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో, ఆ 10,000 వచ్చినాయి కదా అని చెప్పేసి దాంతో నేను ఎంజాయ్ చేస్తాను, ఖర్చు పెట్టేస్తాను అంటే కనుక వాడు దురదృష్టవంతుడు. కానీ ఆ 10,000 వచ్చింది, నాకు పెట్టుబడి వచ్చింది, ఎంతో కష్టపడితే ఇచ్చారు, నా మీద నమ్మకంతో ఇచ్చారు అనేటువంటి భావనతోటి ఎవరైతే కనుక దాన్ని చక్కగా ఉంచుకుని ఆ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటే కనుక ఏమవుతుంది, అది పెద్ద వృక్షం అవుతుంది. అలాగే మనకు కూడా ఏం చేస్తారు, మన యొక్క గురువులు కానీ శిక్షా గురువులు కానీ మనకి కొంచెం భక్తి ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న కరుణ కొంచెం ఇస్తారు మనకి. ఆ కరుణ ఇచ్చిన తర్వాత బాగుంది కదా అని చెప్పి మనము వాడిని వేస్ట్ చేసుకోకూడదు. ఆ కరుణను ఉంచుకుని మనము ఎలా అయితే వ్యాపారానికి చిన్న పెట్టుబడి ఎలా ఉంటుందో దాన్ని మనము అదే విధంగా ఇంకా మనం ఆ కరుణని, ఆ యొక్క మెర్సీని మనం ఉపయోగించుకుని ఇంకా ఏం చేయాలి, మనం భక్తులు కొంచెం కొంచెం భక్తులు అవుతూ ఉంటే కనుక భగవద్గీత యొక్క జ్ఞానం అనేటువంటి ద్వారాలు యొక్క భగవద్గీత జ్ఞానము మనకి కొంచెం 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 రివీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఏ ధామాం ప్రపద్యంతే. సో అందుకే ఇక్కడ మనం ఏ రూట్ లో వెళ్ళగాలి, ఎందుకంటే కనుక కృష్ణుడితో మనకి సంబంధం ఏమీ లేదు, స్నేహితుడు మామూలుగా సంబంధం ఉంది ఆయనతోటి, మనకి జీవుల కింద ఆయన యొక్క సంబంధం ఉంది, మనం కృష్ణుడి యొక్క అంశాలు కాబట్టి. కానీ ప్రస్తుతం డైరెక్ట్ గా ఉన్న సంబంధం ఏమిటి, మనం పెంపొందించుకోగలిగిన సంబంధం భక్తో. సో మనం భక్తులమైతే కనుక మెల్లగా ఇక భగవద్గీత అనేటువంటి యొక్క జ్ఞానం మనకి వస్తుందన్నమాట. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి యొక్క పరంపర, ఎందుకు పరంపర అవసరము, పరంపరతో ఎందుకు మనం సంబంధాన్ని పెంపొందించుకోవాలి, సో మనం ఏ విధంగా మనకి ఇచ్చినటువంటి పెట్టుబడిని వాడుకుని భక్తిలతా బీజాన్ని వాడుకుని మనం ఏ విధంగా భక్తిని పెంచుకోవాలనేటువంటి విషయాలు మనం ఈరోజు చర్చించుకున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. గురు పరంపర గురించి చాలా బాగా వివరంగా చెప్పారండి. హరే ఇది కృష్ణ. కొంచెం రికార్డ్ పెడితే అండి రాసుకుంటాను, గుర్తుండదండి, అక్కడక్కడ కొన్ని గుర్తుంటాయి కానీ రాసుకుంటాను ప్రభుజీ. హరే హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ. హరే ధన్యవాద కృష్ణ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ. హరే మనం కృష్ణ. ఎంత గొప్ప సాంప్రదాయంలో ఉన్నామో ఈ రోజు మీరు చెప్పిన తర్వాత ఇంకా భలే అద్భుతంగా అనిపించింది ప్రభుజీ. కృష్ణుడి నుంచి ఎంత ఆధ్యాత్మిక భక్తులు, ఎంత గొప్ప భక్తులు ఉన్నారు, వాళ్ళ ఒక్కొక్కళ్ళ గురించి వింటుంటే అసలుకి చాలా ఆనందం అనిపించింది ప్రభుజీ. సో అది వరకు ఐశ్వర్య భవన్ నుంచి ప్రేమ భవన్ తీసుకొచ్చారనేసి మళ్ళీ ప్రభుజీ మీరు చెప్పారు కదా, బలదేవ్ విద్యాభూషణ్ గారు వాళ్ళ యొక్క గురువు గారైనటువంటి విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ గారి యొక్క ఆ ఆ, ఆయన ఆ, తీసుకొని వచ్చారు ఆ ప్రాంతానికి, వచ్చి అక్కడ మొత్తం అట్లా అక్కడ స్థాపించగలిగారు, అక్కడ శ్రీ సాంప్రదాయం దగ్గర. అసలు ఎంత అద్భుతంగా అనిపించింది ప్రభుజీ. ప్రభుజీ ఇంకోటి చెప్పారు కదా, ఆయన ఒక్క రోజులో రాసేశారని, అది వేదాంత సూత్రాలు ప్రభుజీ భాష్యం, ఈ ఎస్, గోవింద వేదాంత భాష్యం అనేది. సూత్రానికి వేదాంత సూత్రానికి భాష్యం. అంటే అది వరకు అసలుకి వేదాంత సూత్రాలకి భాష లేవా ప్రభుజీ? వేరే సాంప్రదాయాల్లో ఉన్నాయి, మన సాంప్రదాయానికి లేదు. ఆహా, ఓకే. అసలు ఎంత గొప్ప భక్తులు నా ప్రభుజీ. ఈ రోజు వాళ్ళ గురించి ఉంటుంటే మనం ఎంత అదృష్టవంతులం. ఇంత మంచి పరంపరలో మనం కనెక్ట్ అయ్యగలిగామంటే కృష్ణ కృప మన మీద ఉందని బాగా అర్థమవుతుంది ప్రభుజీ. సో దీన్ని మీరు చెప్పినట్లుగా గురువు కృపిస్తారు, దాన్ని మనం ఎంతవరకు అందపుచ్చుకుంటాం అనేది మన విజ్ఞత మీద ఉందనేది మీరు చెప్పింది అక్షరాల సత్యం అనిపించింది ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. చాలా అద్భుతమైన గురు గురించి చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఓ చిన్న డౌట్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, నా వాయిస్ వినపడుతుందా ప్రభుజీ? స్టక్ అయినట్టుంది మాతాజీ. ఇది వినబడుతుంది, ప్రభుజీది స్టక్ అయింది. ఓకే. హరే కృష్ణ. ప్రభుజీ నెట్ కట్ అయిపోయినట్టుంది మాతాజీ. వస్తారు మాత, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. వస్తారు. ప్రేయర్ చేసుకుంటున్నారు ఆయన.
పురుషోత్తం అయిపోయినట్టేనా మాతాజీ? ఇవాళతో లాస్ట్. మాతాజీ హరే కృష్ణ. ప్రభుజీ లీవ్ అయినట్టున్నారు మాతాజీ. మళ్ళీ వస్తారా లేరు? మాతాజీ ఈ రోజు ఏం చేయాలి అనేది చెప్తారా? చూద్దాం ప్రభుజీ వస్తారేమో. ప్రభుజీ వస్తారు, ఇంకా వెయిట్ చేద్దాం ప్రభుజీ. హరే రంగ కృష్ణ. మాతాజీ ఈరోజుతో లాస్టా మాతాజీ, లేకపోతే అయిపోయింది పురుషోత్తం మాసం? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు లాస్ట్ మాతాజీ, 15th పురుషోత్తం మాసం. ప్రభుజీ కట్ అయిపోయినట్టున్నారండి. నెట్ పోయినట్టుందండి ఆయన. అదే అంటుంటా. ఇందాక 2 సార్లు అలా కట్ అయింది. కృష్ణ కృష్ణ హరే హరే. గోవింద. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ప్రభుజీ బహుశా లీవ్ అయిపోయారేమో. రాలేదు. మనం చెప్పేసి లీవ్ అయిపోదాం మాతాజీ ఇంకా. హరే కృష్ణ మాతాజీ. అడప శ్రీదేవి మాతాజీ రికార్డింగ్ పెడతారా మాతాజీ ఇవాళది నిన్నటిది? పెడతాను మాతాజీ, పెడతాను. ప్రభుజీ పోస్ట్ చేయగానే పెడతాను. రికార్డింగ్ చేసింది కూడా మళ్ళీ పెట్టచ్చు మాతాజీ. అంటే నిన్న రికార్డింగ్ ఆల్రెడీ అయింది పెట్టారు కదా మనకి లైవ్. లైవ్ అంటే నిన్న మనకి రికార్డింగ్ పెట్టారు కదా మాతాజీ, మనం చెప్పకుండా ఆల్రెడీ చేసి అది కూడా పెట్టచ్చా అండి? పెడతాను మాతాజీ, మాతాజీ చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ. పెట్టాను. హరే కృష్ణ. హరే కృష్ణ. మాకు దండత్ ప్రమాణం లీవ్ అయిపోతాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వచ్చారు ప్రభుజీ, వచ్చారు. అరవకుండా ఉండండి. హరే కృష్ణ. డివోటస్ నా మాట వినిపిస్తుందా? వినపడుతుంది వినిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామాలు. ఓకే ఓకే ఓకే. సో యాక్చువల్ గా ప్రభుజీ అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు అనమాట. సో అక్కడ నుంచి క్లాస్ ఇచ్చారు. సిగ్నల్ ఏమో అక్కడ సరిగ్గా లేదు. ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది ఫుల్ గా నెట్వర్క్. సో ఇంతటితో క్లాస్ అవును కంప్లీట్ మాతాజీ. అయిపోయిందండి. మీరు పురుషోత్తమ ప్రేయర్స్ మీరు ఇండివిజువల్ గా చేసుకోండి. హరే కృష్ణ. సో మళ్ళీ అవును మనం మాతాజీ. రేపు కలుద్దాము. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఏమైనా అడుగుతున్నారా? మధ్యలో ఆగిపోయిందా? ఏమైంది? క్లాస్ లో జరిగేటప్పుడు కూడా కొంచెం అప్పుడప్పుడు స్ట్రక్ అయ్యేది మాతాజీ. అవునండి. హరే కృష్ణ. డైరెక్ట్ గా దండోత్ ఫోన్ నుంచి ప్రణామాలు. కనెక్ట్ అయ్యారు. సమ్ ఓకే ఓకే ప్రాబ్లం మాతాజీ. వచ్చింది. థ్యాంక్ యూ మాతాజీ మాతాజీ. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. చిన్న సందేహం మాతాజీ. ఆహా. ఏంటంటే ఇప్పుడు మనకి శ్రీకృష్ణ భగవానుడు మధ్యలో అంతరించిపోయింది కాబట్టి మళ్ళీ నువ్వు నా భక్తుడివి, నువ్వు నా శిష్యుడివి, ప్రియమైన వాడివి కాబట్టి నేను ఈ జ్ఞానాన్ని ఇస్తున్నానని 5000 సంవత్సరాల క్రితం ఇస్తారు కదా అర్జునుడికి. 500 500
ఐదు 5,000 వేలు 5,000 5,000 సంవత్సరాల క్రితం ఇస్తారు కదా కురుక్షేత్ర రణరంగంలో ఈ జ్ఞానాన్ని అవునవును మళ్ళీ ఆ అవును ఇచ్చిన తర్వాత ఆ ఆ తర్వాత నుంచి వచ్చిన పేర్ల ఈ గురు పరంపర మనం చదువుకునేవి అదే మాధవి ఇప్పుడు నేను మధ్యలో చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన పరంపర ఇప్పుడు మన చైతన్య మహాప్రభు పరంపర ఎప్పటి నుంచి ఉంది 500 years క్రితం కదా. ఉమ్, సో అవును మనం ప్రజెంట్ ఇప్పుడు ఈ పరంపరకి మనం కనెక్ట్ చేసుకున్నాం, యాక్చువల్ గా మధ్వాచార్య నుంచి మనం కనెక్ట్ చేసుకున్నాం కదా, అందుకనే. సో అప్పుడు కృష్ణ భాగవతం ఇప్పుడు అర్జున్ నుంచి వచ్చిన పరంపర కాదు ఇది, ఓకేనా. ఆ అర్జునుడు కూడా అది ఒక శిష్యుడు. అలాగే ఇక్కడ ఎవరు విన్నారు ఇది, వ్యాసదేవుడు కూడా విన్నారు కదా, వ్యాసదేవుడు ఆ విధంగా వచ్చిన పరంపర అన్నమాట ఇది మనకి, ఓకేనా. సో అర్జునుడి నుంచి వచ్చిన పరంపర మరి ఏమన్నా అర్జునుడు ఎవరికైతే చెప్పారో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ఒక స్పిరిచువల్ మాస్టర్ కి చాలా మంది శిష్యులు ఉంటారు, అవునా. సో ఆ మళ్ళీ వాళ్ళ నుంచి చాలా బ్రాంచెస్ అన్ని వస్తాయి కదండి. అలాగే ఉమ్, ఆ కృష్ణుడి నుంచి బ్రహ్మగారు విన్నారు, అలాగే ఇక్కడ అర్జునుడు కూడా విన్నాడు, ఉమ్, ఓకేనా. సో ఉమ్, ఆ విధంగా చూస్తే మనకి ఇప్పుడు మనకు వచ్చిన పరంపర ప్రకారం మనకి చెప్పబడింది ఏంటంటే, సో బ్రహ్మగారు, తర్వాత కృష్ణుడు, బ్రహ్మగారు, నారదముని, వ్యాసదేవుడు, మధ్వాచార్య. సో మధ్వాచార్య మన రీసెంట్ గానే వచ్చారు కదా, అందుకనే అవును మన పరంపర లాస్ట్ ఆల్మోస్ట్ 500 years క్రితం నుంచి ఉంటుంది. అంతకు ఉమ్, ముందు పరంపర మన 5,000 years నుంచి మనం పరంపర మనం ట్రాక్ చేయలేం కదా. బట్ ఉమ్, ఏదైతే ఉన్నది ప్రామాణికంగా మనకి మధ్వాచార్య లింక్ ఉన్నది డైరెక్ట్ గా. ఉమ్, ఎలా అంటే మన మధ్వాచార్యుల వారు ఏదైతే రాశారో అది తీసుకుని వెళ్ళి ఆ మన వ్యాసదేవుల చేత కరెక్ట్ చేయించుకుని వచ్చారు. అవును సో మన మధ్వాచార్యుల యొక్క జీవిత చరిత్ర అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, అందుకనే. సో మనకి మన వ్యాసదేవులకి మధ్వాచార్యకి అక్కడ కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. అందుకనే మన పరంపరలో వ్యాసదేవుల నుంచి మధ్వాచార్య, ఆ తర్వాత మళ్ళీ పరంపర. మన పరంపరలో ఇప్పుడు మన చైతన్య మహాప్రభు కనెక్ట్ అయింది ఎక్కడ, లాస్ట్ 500 years క్రితం కదా, అందుకని అక్కడ నుంచి బ్రహ్మ, మధ్వ, గౌడీయ. గౌడి మనకి 5,000 years పరంపర అనేది మనం ట్రాక్ చేయలేము, బట్ ఆ మనకి ఉన్న పరంపర లాస్ట్ 500 years వరకు నుంచి అయితే మనం చెప్పగలం. అది కూడా చైతన్య మహాప్రభు అవును నుంచి. చైతన్య అవును మహాప్రభు నుంచి కొంచెం మనం క్లియర్ గా యాక్సెస్ చేయగలం మన పరంపర ఏంటి అన్నది. అక్కడ ఉమ్, చైతన్య మహాప్రభు యాడ్ అయ్యారు, బ్రహ్మ, మధ్వ, గౌడీయ గౌడి అన్నది యాడ్ అయింది. సో అక్కడ నుంచి చైతన్య మహాప్రభు నుంచి ఏది వచ్చిందో మనకి పరంపరలో ఉంటుంది కదా, గోస్వాములు, ఆ తర్వాత ఈ యొక్క విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, నరోత్తమ్ దాస్ ఠాకూర్, వీళ్ళందరికి ఒక్కొక్కరికి వచ్చింది. ఆ విధంగా మనకి ఈ పరంపర ఇప్పటి వరకు వచ్చింది అనమాట. ఆ విధంగా అంతకు మధ్యలో ఏమైంది, అర్జునుడికి శిష్యులు ఉన్నారా అది మనకి ఆ, తెలియదు. అర్జునుడి పేరు కూడా రాకపోయేసరికి మనకి అర్జునుడి ఇందులో ద్వారా ఈ రాదు. జ్ఞానాన్ని ఇచ్చారు అన్నారు కదా, అందుకని అవును డౌట్ వచ్చింది మాతాజీ, అందుకని అడిగాను. సారీ అవునవును. ఇప్పుడు చాలా మంది క్లారిఫికేషన్ శిష్యుల వచ్చింది. నుంచి ఇది అవ్వదు కదా, ఇప్పుడు చాలా మంది శిష్యుల నుంచి పరంపర కంటిన్యూ అవ్వదు కదండి, కొంతమంది దీక్ష ఉమ్, ఇవ్వరు. ఇప్పుడు మన ప్రభుపాద యొక్క డిసైపుల్స్ కూడా చాలా మంది దీక్ష ఇవ్వరు. చాలా ఉమ్, మంది కేవలం సర్వ్ చేస్తారు సిస్టమ్ ని అంతా కూడా, అంతేగాని వాళ్ళు దీక్షా గురువుల కింద వేరే వాళ్ళకి దీక్ష ఇవ్వరు. అది పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉమ్, కదా. సో చాలా మంది అలా అవును ఉంటారు. అవును ఎవరికైతే పరంపర వచ్చేసింది, పరంపరలో వచ్చిన వాళ్ళు ప్రాముఖ్యంగా ఉంటుంది అనమాట. చాలా చాలా బ్రాంచెస్ ఉంటాయి, ఒక గురువు నుంచి చాలా మంది శిష్యులు ఉంటారు, మళ్ళీ వాళ్ళ నుంచి చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో అదనమాట. థ్యాంక్ యూ మాతాజీ, చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ ఇంకోటి, మాతాజీ. రాజర్షులు సైతము దీన్ని అవగతం చేసుకున్నారు అని అన్నారు కదా, అంటే ఉమ్. అప్పుడు ఆ కాలంలో రాజులే కాకుండా ఇంకా ఇతరత్ర భక్తులు కూడా దీన్ని స్వీకరించారని అర్థం చేసుకోవాలా మాతాజీ? అందరికీ ఇచ్చేవారు, ఎక్స్పెషల్లీ రాజులకి ఎందుకు ఇచ్చేవారు, ఎందుకంటే వాళ్ళ మీద ఇది అప్పట్లో రాజులందరూ కూడా కేవలం రాజు కాదు, రాజర్షి. సో వాళ్ళందరూ కూడా గొప్ప భక్తులు ఉండేవారు అనమాట వాళ్ళందరూ కూడా. సో రాజు యొక్క బాధ్యత ఏంటి, ఆయన అధిపతి, ఎవరికి అధిపతి, రిప్రజెంటేటివ్, హ్యూమన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, భగవంతుని యొక్క ప్రతినిధి. సో అందుకని ఆయనకు అన్ని తెలిసి ఉండాలి, కేవలం తను ఒక్కడు భక్తుడైపోతే సరిపోదు, తను ఏం చేయాలి, తను భక్తి చేస్తూ తన కింద ఆధారపడి ఉన్న వాళ్ళందరినీ కూడా భక్తులు చేయాల్సిన బాధ్యత రాజుకి ఉన్నదన్నమాట. అందుకనే మనకి భాగవతంలో వృషభదేవుడు చెబుతారు, ఎవరైతే రాజు తన కింద ఉన్న వాళ్ళని ఆధ్యాత్మ జీవితంలో తీసుకెళ్ళిపోతే అది రాజే కాదు, ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఆధ్యాత్మ జీవితంలో తీసుకుని వెళ్ళలేకపోతే వాళ్ళ తల్లిదండ్రులే కాదు, ఎవరైతే శిష్యుల్ని ఆధ్యాత్మ జీవితంలో తీసుకుని వెళ్ళలేకపోతే అటువంటి గురువే కాదు కదండి. నా గురువు నా రాజా నా పతి. అలాగే భర్తకు కూడా ఏంటి బాధ్యత ఉన్నది, తన భార్యని
తను డిపెండెంట్ కాబట్టి తనని ఆధ్యాత్మ జీవితంలో తీసుకురావాలి. అటువంటి వాళ్ళే ఆ పొజిషన్, రెస్పాన్సిబుల్ పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే అప్పట్లో డెఫినెట్ గా ఈ రాజులకి ఈ జ్ఞానం అనేది ఇచ్చేవారు. ఇదివరకు రోజుల్లో రాజు సింహాసనం మీద కూర్చున్న మొత్తం పరిపాలన అంతా ఎవరి ఆధ్వర్యం ప్రకారం జరిగేది, అక్కడ ఉన్న ఆచారాల ప్రకారమే జరిగేది. ఇప్పుడు రామచంద్రమూర్తి కూడా ఏది వశిష్టమని చెప్పిన దానికంటే దాటి ఎప్పుడూ చేయలేదు ఆయన. దశరథుడైనా అంతే కదండి. అలా చూస్తే మరి ఈవెన్ జనక మహారాజు వీళ్ళందరూ కూడా వాళ్ళ సభలో బ్రాహ్మణులు, ఉత్తమమైన వైష్ణవులు ఉండేవారు. వాళ్ళ ఆధ్వర్యంలో చేసేవారు. బట్ అడ్మినిస్ట్రేషన్ అంతా వీళ్ళు చేసేవారు అనమాట. సో అందుకనే అప్పట్లో రాజర్షులు ఎవరు చక్కగా వాళ్ళు కూడా ఒక పరంపరలో కనెక్ట్ అయ్యి జ్ఞానంతో ఉండేవారు. ఎప్పుడు నా బాధ్యత అయిపోతుంది, ఎప్పుడు అడవికి వెళ్ళి పూర్తిగా నేను భక్తి చేసుకోగలను అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండేవారు. వాళ్ళేమి అటాచ్ అయ్యి ఉండేవారు కాదు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? 80 ఏళ్ళు వచ్చి 90 ఏళ్ళు వచ్చిన సీట్ లాగిన ఫెవికాల్ వేసి కూర్చుంటున్నారు కానీ ఎవరు దిగట్లా. ఎందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది పవర్ యూటిలైజేషన్ అనుకుంటున్నారు ఆ సీట్. కానీ అప్పట్లో ఈ రాజులందరికీ మంచిగా రెస్పాన్సిబిలిటీ ఉండేది అనమాట. కేవలం అదొక బాధ్యత కింద చేసేవారు. అమ్మయ్య ఇంకొక ఉత్తరాధికారి వచ్చారు, వాళ్ళని కూర్చోపెట్టి వీళ్ళు వెళ్ళి చక్కగా భగవంతుని ధ్యానం చేసేవారు. అందుకని రాజులకి తెలిస్తే ఇప్పుడు ఏమవుతున్నారు, యద్యదాచరతి శ్రేష్ఠ. ఇప్పుడు రాజుకి తెలియలేదు అనుకోండి, వాళ్ళ ప్రజలకు ఏమైనా చెప్పగలరా? ఏమి చెప్పలేరు. సో నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, మా అమ్మమ్మ గారు వీళ్ళందరూ కూడా బుర్రకథలు హరికథలు వేసేవారని విన్నా. సో అప్పట్లో ఏం చేసేవారు, ఈ బుర్రకథలు హరికథల ద్వారా మొత్తం అందరికీ అర్థమయ్యేలా చేసేవారు. అవునా, ఎంత పెద్ద కష్టం, కాంప్లెక్స్ మ్యాటర్ కూడా బుర్రకథలు హరికథల ద్వారా ఇచ్చేసేవారు. సో రాజులు అప్పట్లో ఏం చేసేవారంటే, అందరూ సామాన్య ప్రజలకు అర్థం కాదు కదా, అందుకనే బుర్రకథలు హరికథల ద్వారా జన మధ్యంలోకి ఈ యొక్క ధర్మం యొక్క విలువలు, భగవంతుడు ఎవరు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేవారు అనమాట. సో అది అడ్వాంటేజ్ రాజు భక్తుడైతే. అందుకని అప్పట్లో ఈ యొక్క కన్సిడరేషన్ ఉండేది. అందరికీ చెప్పేవారు, రాజులు కూడా వినేవారు, చెప్తే పాటించేవారు. మనం ఇప్పుడు భాగవతంలో చూస్తున్నాం కదా, ప్రాచీన బర్హి నారద ముని వచ్చి చెప్పారా లేదా? చెప్తే విన్నాడు ప్రాచీన బర్హి. ఇప్పుడు మనం వెళ్ళి ఎవరికైనా చెప్పండి, ఎవరైనా వింటారా? రోల్ మోడల్స్ చెప్తే వింటారు, ఇంపార్టెంట్ పర్సన్ చెప్తే వింటారు, కానీ మనల్ని చెప్తే లేకపోతే వినరు. వినరు. అవునా? సో అదనమాట. అది వినేవాళ్ళు, అది చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఉండాలి కదా. అప్పట్లో రాజులందరూ అంత ధార్మికంగా ఉండేవారు కాబట్టి వినేవారు, ఆచరించేవారు. అట్లీస్ట్ వాళ్ళు కర్మకాండీలైనా అయ్యేవారు. నాస్తికులు అలా ఉండేవారు కాదు. అట్లీస్ట్ కర్మకాండ అయ్యేవారు కాబట్టి, అట్లీస్ట్ కొంచెం సత్వగుణంలో అట్లీస్ట్ సుకృతి ఉండేది కాబట్టి వెంటనే ఏమవుతుంది, చక్కగా ఎండిపోయింది అనుకోండి, మంట వెలిగిస్తే వెంటనే వెలుగుతుంది. సో ఆ విధంగా వాళ్ళకి బాగుంది. కానీ ఇప్పుడు అందరూ రజస్తమో గుణంలో ఉంటున్నారు కాబట్టి మనం ఎంత వెలిగిద్దామన్నా అది కలగట్లా, చెక్క తడి అయిపోయింది బాగా. అది సో ఆ రోజుల్లో రాజులు దాన్ని జ్ఞానం తీసుకుని కనీసం వాళ్ళని పూర్తి ముక్తి మార్గం దాకా తీసుకెళ్లిపోయిన భక్తి మార్గంలోకి మాత్రం సగం తీసుకెళ్లే ప్రయత్నం చేయగలిగేవాళ్ళు రాజులకు తీసుకోవడం వల్ల. అది అప్పుడు మనలాంటి వాళ్ళు శుద్ధ భక్తి చేయించలేకపోయినా వర్ణాశ్రమ పద్ధతి ఎస్టాబ్లిష్ చేసేవారు. సో సంసిద్ధి హరితోషణం. సో ఓకే, ఇప్పుడు రాజు అందరినీ భక్తి అందరూ బ్రాహ్మణులు అయిపోమంటే అయిపోలేరు, అందరూ వైష్ణవులు అయిపోమంటే అయిపోలేరు. కానీ ఓకే, మీరు బ్రాహ్మణుల కింద ఉండండి, మీరు క్షత్రుల కింద ఉండండి, మీరు వైశ్యుల కింద ఉండండి, శూద్రుల కింద ఉండండి, బట్ సంసిద్ధి హరితోషణం, హరిని సెంటర్ లో పెట్టుకుని చేయండి. దీనికి కావాల్సిన ట్రైనింగ్ రాజులు ఇచ్చేవారు. అందుకనే చాలా అద్భుతంగా ఉండేది. కానీ సత్యయుగంలో ఏముండేది, ఈ వర్ణాశ్రమ పద్ధతి దైవీ వర్ణాశ్రమ పద్ధతి కింద అయిపోయేది. ఎందుకని అందరూ వైష్ణవుల కింద వ్యవహరించేవారు అప్పట్లో. సో అదనమాట. సో అట్లీస్ట్ మినిమం వర్ణాశ్రమ పద్ధతి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇటు అనువంశిక ఇప్పుడు ఏమైంది, ఇది వర్ణాశ్రమ పద్ధతి లేదు, జస్ట్ మీ కైండ్ ఆఫ్ షో మాత్రమే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కేవలం మనకు ఉన్నది ఇప్పుడు నామ సంకీర్తనే ద్వారా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉండి చేసుకోగలిగితే మంచిది. రాజులు స్వీకరిస్తే ఎంత లాభం అనేది అర్థమైంది మాట. వాళ్ళకి ఖచ్చితంగా రావాలి జ్ఞానం, కానీ ఈ రోజుల్లో అసలు లేదని అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా మనం చాలా మంచి ప్లేస్ లోనే ఉన్నామండి. ఇంకా మన ప్రస్తుతానికి ఉన్న నాయకులు అట్లీస్ట్ దేశం లెవెల్లో కొంతవరకు సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా బతుకుతున్నాం, లేకపోతే మంది కూడా వేరేగా అయిపోయేది ఈ పాటికి. రాక్షస సంస్కృతి చాలా అయిపోయింది. అద్భుతమైన విషయాలు చెప్పారు మాతాజీ.
చాలా చాలా బాగుంది మాతాజీ. సో థ్యాంక్ యూ ఈ రోజు మాతాజీ. హరే పురుషోత్తమ కృష్ణ. మాసం అయిపోయిందండి. సో ఈ రోజుతో హరే కృష్ణ. సో అందరికి చాలా చాలా ధన్యవాదాలు. చాలా శ్రద్ధగా మీ అందరు ఆచరించారు అనుకుంటున్నాను. ఓకే. సో ఏం సందేహాలు లేవు కదా? ఈ రోజు మీరు ఏం చేయాలి? మెయిన్ ఏమైనా దానాలు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే ఈ రోజు ఆ ఈవినింగ్ మీరు హారతి చౌరాగ్రగణ పురుషాష్టకంతో హారతి కంప్లీట్ చేసి స్వామికి ప్రార్థించుకోండి. ఓ శ్రీమన్నారాయణ, ఓ కృష్ణ భగవానుడు, ఓ జగన్నాథ, నీ దయ వల్ల మేము సంకల్పం తీసుకున్నట్టుగా పురుషోత్తమ మాసం చక్కగా చేయగలిగాము. సో ఇంతే విధంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఈ పురుషోత్తమ మాసం నుంచి మాకు ఏది వద్దు, కేవలం గురు కృష్ణుల యొక్క పాదపద్మాసనం ఎప్పుడు దూరం చేయకుండా ఉంచండి అని చక్కగా ప్రార్థించుకోండి. అలాగే మన గురు మహారాజ్ కి బాగోలేదండి ఆరోగ్యం, మీ అందరికి తెలిసే ఉంటుంది, ఇన్ఫార్మ్ చేశాం. మెసేజ్ పెట్టారు మాతాజీ, మీరు చూసాం, ఎలా ఉందండి? చూసారా? గురు మహారాజ్ కి ఐసీయూలో ఉన్నారు. గురు మహారాజ్ కి బాగలేదు. సో దయచేసి గురు మహారాజ్ కోసం ఎక్స్ట్రా రౌండ్స్ చేయండి, తులసి పరిక్రమ చేయండి. ఓకేనా? ఓకే దాని మాతాజీ, కోసం ప్రే చేస్తున్నాం మాతాజీ. గురు ఉగ్రం మహారాజ్ వీరం చల్లగా ఉండాలి. మహావిష్ణం చేయండి. సో మీకు తెలుసు కదా, గురు మహారాజ్ కి ఎక్స్ట్రా రౌండ్స్ చేశాక మామూలుగా అయితే మనం చెప్తాం ఇవి గురు మహారాజ్ కోసం అని, ఒక మంత్రం అయితే పంపించారు వాళ్ళు. అది మీ అందరికి తెలుసు కదా, ఆ మంత్రం పఠించి ఎక్స్ట్రా రౌండ్స్ చేయాలి. మంత్రం తెలుసా, పంపించాలా మీకు వాళ్ళ? పంపించండి మాతాజీ. మళ్ళీ పంపించండి పెట్టండి మాతాజీ, గ్రూప్ లో మాతాజీ. పెట్టాను. ఇంట్లోనేగా మాతాజీ అన్ని. సో నేను ఈ రోజు గ్రూప్ లో షేర్ అదివరకు పెట్టారు చేస్తాను. కానీ మళ్ళీ ఒకసారి షేర్ పెట్టండి మాతాజీ. ఇదివరకు ఒకసారి షేర్ చేసాం. ఓకే, నేను మళ్ళీ షేర్ చేస్తాను. జస్ట్ మీరు గురు మహారాజ్ కోసం ఉగ్రం వీరం మహావిష్ణు చేయాలి అనుకుంటే అది మీరు అది చేసే ముందు ఆ మంత్రం పఠించండి. ఇది గురు మహారాజ్ కోసం, ఆ మంత్రంలో ఉంటుంది ఇది గురు మహారాజ్ కోసం, ఆరోగ్యం కోసం అనేసి. ఆ తర్వాత అది పఠించండి. చేసిన తర్వాత ఇప్పటి వరకు చేసింది గురు మహారాజ్ కోసం, ఆ విధంగా సమర్పించండి. అలాగే హరే కృష్ణ మహామంత్రానికి కూడా, హరే కృష్ణ మహామంత్రానికి కూడా అది ఉన్నది, నేను పంపిస్తాను. అది ఒకసారి నేను మాతాజీ శ్రీదేవి మాతాజీ అడప శ్రీదేవి మాతాజీ మీకు పంపిస్తాను. మీరు గ్రూప్ లో షేర్ చేయండి. ఓకే మాతాజీ. మన గీతా మాస్టర్ గ్రూప్ ఉంది కదా, గీతా మాస్టర్ క్లాస్ లో మీరు షేర్ చేయండి. ఓకేనా? ఓకే, చేస్తాను మాతాజీ. ఎన్నిసార్లు అనేది కూడా చేయండి మాతాజీ. ఎన్నిసార్లు ఏమండి? ఈ ఎన్ని రోజు టైమ్స్ క్లాస్, నిన్నటి క్లాస్ రికార్డింగ్స్ కూడా పెట్టేస్తాను. ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, మాతాజీ షేర్ చేస్తారు. అప్లోడ్ అయిపోయిందండి. నేను థ్యాంక్ యూ చేసేస్తాను. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే రైట్. సో ఇదన్నమాట. సో మీకు కావాలంటే గురు మహారాజు కూడా మీరు సమర్పించుకోవచ్చు. ఈ రోజు లాస్ట్ రోజు పురుషోత్తమ మాసం. సో ఏమైనా దాన ధర్మములు ఏమైనా చేయగలిగితే, ఈ రోజు కొంతమంది ఏం చేస్తారంటే 33 months కి ఒకసారి ప్రభుజీ చెప్పారు. యాక్చువల్ గా మీరు ఎవరో ఏదో అడుగుతున్నారు, కాల్ కట్ అయింది, ఏం చేయాలి పురుషోత్తమ మాసం గురించి అని. సో అందుకని షేర్ చేస్తున్నాను. 33 months కి ఒకసారి ఆల్మోస్ట్ వస్తుంది కాబట్టి, ఈ రోజు చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా మిల్క్ స్వీట్ గానీ, మాల్పో గానీ, అరిసెలు గానీ, సంథింగ్ ఏదైనా 33 items అంటే 33 items అంటే 33 నెంబర్, ఏదైనా ఒక ఐటమ్ 33 చేసి క్వాలిఫైడ్ బ్రాహ్మణకి ఇస్తారు. లేనప్పుడు ఏం చేయవచ్చు, జస్ట్ మామూలుగా కృష్ణ ప్రసాదం మీరు ఇంట్లో చేసుకుని ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. లేకపోతే మీ సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ టెంపుల్లో ఏదైనా అవుతున్నప్పుడు అక్కడ వైష్ణవ భోజనాలకు ఏదైనా ఇవ్వచ్చు. లేకపోతే చక్కగా ప్రశాంతంగా భగవంతుణ్ణి ప్రార్థించుకోండి. మేము తీసుకున్న సంకల్పం ప్రకారం చేయగలిగాము కుదిరినంతగా. సో దయచేసి మమ్మల్ని కృష్ణ భక్తిలో ఉండేలా చూడండి. గురువుల యొక్క కృప, మీ యొక్క కృప ఎప్పుడు మా మీద ఉండాలి. అంతవరకు చేయండి. దయచేసి ఏమి అడగవద్దండి భగవంతుని, కేవలం భక్తి ఒకటే అడగండి. రైట్? థ్యాంక్ యూ హరే కృష్ణ. ఈ మాతాజీ రోజు మాకు భగవంతుడికి సమర్పించి ఆ 33 ఐటమ్స్ అదే సంఖ్య ఉన్నది, మనం అప్పుడు దానం ఇవ్వాలా సమర్పించిన తర్వాత? అవును, కృష్ణ ప్రసాదమే ఇస్తాం. అవును. ఓకే, అలాగే అనుకున్నాను, అలాగే చెప్పాను వేరే వాళ్ళకి, అందుకని మాతాజీ కరెక్ట్ టెంపుల్స్ కి డొనేట్ చేయొచ్చుగా మాతాజీ? ఒకవేళ దానం అని అలా కాకపోయినా డొనేట్ చేయొచ్చా? టెంపుల్ కు డొనేట్ చేయొచ్చు. నెక్స్ట్ సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, నెక్స్ట్ సండే వస్తుంది కదా, నెక్స్ట్ సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ. ఆ రోజు చేయమంటే చేయవచ్చు. నేను ఒకసారి శ్రీహరి ప్రభుకి అడుగుతాను, మన ఇస్కాన్ శేషాద్రిపురం లింక్స్ అన్ని కూడా గ్రూప్ లో షేర్ చేయమని. సో ఎవరైనా మీరు వెళ్ళలేము, టెంపుల్ కి ఏదైనా డొనేట్ చేయాలి అనుకుంటే మీరు మన ఇస్కాన్ శేషాద్రిపురం బెంగళూరు టెంపుల్ కి డొనేట్ చేయవచ్చు. సో ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఈ రోజు క్లాస్ లో బలదేవ్ విద్యాభూషణ్ గారికి ప్రభుపాదుల వారు పుస్తకం ఎందుకు అంకితం చేశారంటే అంత ముందు తెలియలేదు మాతాజీ. అసలు ఆయన ఎంత డెడికేషన్, ఒక్క మనం రోజు చాలా నైట్ సార్లు చర్చించుకున్నాం కదా. మన ఓకే, లెవెల్ 2 బేసిక్స్ లో చర్చించుకున్నాం. డివోటీస్ గుర్తుందా? కొంచెం విన్నాం మాతాజీ, అసలు ఒకసారి విన్నాం, మళ్ళీ రెండోసారి వింటే ఇంకా బాగా
హత్తుకుపోయినట్టు అనిపించింది మాతాజీ అప్పుడు ఒకసారి అవునా, విన్నాను. వెరీ నైస్, వెరీ నైస్. మన గురు జైపూర్ లో పరంపరలో అదంతా చెప్పుకొచ్చారు. జైపూర్ లో ఇక్కడ అది ఉన్నది, మన బలదేవ్ విద్యాభూషణ్ గారు రాసిన ప్రదేశం ఉన్నది జైపూర్ లో. మీరు జైపూర్ వెళ్ళినప్పుడు ఒకసారి దర్శించుకోండి, బాగుంటుంది ప్లేస్ కూడా. మేము వెళ్ళాము లాస్ట్ టైం విద్యాభూషణ్ గారిది. ఎంతో గొప్ప విషయం మాతాజీ, ఒక్క రోజులో మొత్తం రాసి ఇచ్చేసారు నైట్ కంటే. గోవిందరానికి ఎంత మెరిసి చూపించారు అసలు, అద్భుతంగా అక్కడ అనిపిస్తుంది రాధారాణి ఇష్యూ వింటుంటేనే. అండి, అసలు అక్కడ బాబోయ్ శ్రీమతి అసలు రాధారాణి ఇష్యూ. రాధారాణిని పూజించారు, మీరు ప్రూఫ్ నెల రోజులు చేసుకుంటేనే టైం గాని ఇస్తే ఒక్క అన్నారని. రోజులో ఇచ్చేసారంటే అది ఎంత మెరిసి నిజంగా రాధారాణి అంటే అప్పుడు గోవిందుడు. ఏమైందంటే అక్కడ మన జైపూర్ రాజు గారు జైసింగ్ గారు కొంచెం కృష్ణుడి మీద ప్రేమ ఉంటుంది. అప్పుడే ఆయన చిన్నప్పుడు బృందావనం వెళ్ళి వస్తానికి చాలా ప్రేమ వస్తుంది బృందావనం అంటే. కానీ అక్కడ అందరూ రమానందీస్ అన్నమాట, సీతారామని ఆరాధించే వాళ్ళందరూ ఉంటారు. సో అప్పుడు వీళ్ళందరూ ఓకే, మన రాజు స్లోగా స్లోగా అటు రాధాకృష్ణుల వర్షిప్ కి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి రామానందులు అంటారు. ఓకే, ఆ సాంప్రదాయమే చాలా డౌట్ గా ఉంది అని చెప్పి అప్పుడు డిస్కషన్ వస్తుంది. అప్పుడు మన శ్రీల బృందావనంలో నా ఆచార్యులందరికీ లెటర్ రాస్తారు, వచ్చి ఎవరైనా మీ గౌడీయ సాంప్రదాయాన్ని ప్రూవ్ చేసుకోండి ప్రామాణికం అని. అప్పుడు కృష్ణా చక్రవర్తి ఠాకూర్ గారు ప్రామినెంట్ అన్నమాట, మన ఆచార్యులకు పెద్దవాళ్ళు వెరీ చాలా స్ట్రాంగ్ ఏజ్డ్. పర్సన్, చాలా ఓల్డ్ అయిపోతారు. ఆయన దగ్గర శ్రీమద్ భాగవతం నేర్చుకుంటూ ఉంటారు బలదేవ్ విద్యాభూషణ్ గారు. యాక్చువల్ గా శిక్షా గురు అన్నమాట బలదేవ్ విద్యాభూషణ్ గారు, ఒక శిక్షా గురు, ఈవెన్ దీక్షా గురు కూడా కాదు ఆయన. ఓ సో శిక్షా వెరీ గురు. గుడ్. అప్పుడు బలదేవ్ విద్యాభూషణ్ గారిని చూస్తారు, యు ఆర్ వెరీ క్యాపబుల్. అప్పుడు బలదేవ్ విద్యాభూషణ్ గారిని ట్రైన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇలా అన్నారనుకో, నువ్వు ఎలా వాదిస్తావు చెప్పు, ఓకే ఇలా వాదిస్తే ఇలా, అలాగా మొత్తం బలదేవ్ విద్యాభూషణ్ గారితో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాదిస్తారు, మళ్ళీ ఫుల్ గా ట్రైన్ చేసి పంపిస్తారు ఆయన్ని. అప్పుడు ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఇక భాష్యం గురించి మాట్లాడతారు. అప్పుడు మనకి మీరు జైపూర్ వెళ్ళినప్పుడు చూడండి, గాల్టాజీ టెంపుల్ అని ఉంటుంది. అక్కడే మన గాల్టాజీ టెంపుల్ దగ్గరే మన బలదేవ్ విద్యాభూషణ్ గారు రాశారు గోవింద భాష్యం, అక్కడే గోవిందదేవని. ప్రాబ్లం ఏంటంటే శ్రీమతి రాధారాణి వేరే గదిలో పెట్టి ఆరాధన చేస్తూ ప్రారంభించేస్తారు. అందుకని ఇంకా మరి కృష్ణ భగవాన్ శ్రీమతి రాధారాణి లేకుండా కష్టం. ఈ అందుకని ఆయన రాధారాణి భాష్యం తీసుకొచ్చారు చేపించేస్తారు. మాతాజీ, అద్భుతం అసలు. సో ఆ విధంగా మళ్ళీ ఎప్పుడైతే ఇది ప్రామాణికం అయిపోయిందో అప్పుడు ఇంకా శ్రీమతి రాధారాణిని పక్కన పెట్టి వర్షిప్ చేయటం అంతా జరుగుతుంది. చాలా మీరు గాల్టాజీ టెంపుల్ అని ఉంటుంది జైపూర్ ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉంటే ఆ గాల్టాజీ టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ మన బలదేవ్ విద్యాభూషణ్ గారు కూర్చుని రాసిన ప్రదేశం అంతా ఉందన్నమాట. హరిబోల్. వెళ్ళాం ఒకసారి, అప్పుడు చాలా అద్భుతమైన ప్రదేశం, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మాతాజీ, చాలా ఇన్ఫర్మేషన్ మళ్ళీ మాకు ఒకసారి రివైజ్ చేశారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఓకే ఓకే డివోటీస్, నేను ఆ మంత్రం కూడా పంపిస్తాను గురు మహారాజ్ది, దయచేసి ప్రార్థించండి. గురు మహారాజ్ కొంచెం హెల్త్ బాగాలేదు, అది కొంచెం బీపీ ఒకటి డౌన్ అవుతుంది, ప్లస్ ఆయనకి ఐసీలో ఉంచడం అనేది జరిగిందండి. సో డయాలసిస్ కొంచెం కష్టం అవుతుంది. సో కాబట్టి కొంచెం కార్డియాక్ ప్రాబ్లం లాగా అనిపించింది అని చెప్తున్నారు. సో కాబట్టి దయచేసి అందరు కూడా చాలా సీరియస్ గా ప్రార్థించండి. ఆయన బాగుంటేనే మనందరు కూడా చాలా బాగుంటాం కదండి. సో అందుకనే ఆయన బాగా చక్కగా ప్రార్థించండి, ఆయన గురించి ప్రార్థించండి. మీకు ఎంత సమయం ఉంటే అంత సమయం. ఓకే, హరే థ్యాంక్ యూ సో కృష్ణ మచ్. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. రోజు నేను గురు మహారాజ్ పేరు చెప్పి ఇక్కడికి 4 రోజుల నుంచి కూడా నరసింహ కవచం చదువుతున్నాను మాతాజీ. ఓకే ఓకే, వెరీ నైస్, వెరీ గుడ్. యాక్చువల్ గా డివోటీస్ ఇప్పుడు ఏంటండి 10 ఏళ్ళు బట్టి చేస్తున్నాం అందరం కూడా. అంటే నాకు తెలియదులేండి, ఈ మధ్యనగా నేను వచ్చింది చేస్తున్నాను. లాస్ట్ 10 years బట్టి అందరు డివోటీస్ మాలది చేస్తున్నానండి రోజు, కానీ కవచం మాల ఎప్పటి నుంచో చేస్తున్నానండి గురు మహారాజ్ పేరుని. కాకపోతే ఈ నరసింహ కవచం చదివేది ఒక 4 రోజుల నుంచి చదువుతున్నాను గురు వెరీ మహారాజ్ పేరు నైస్, చెప్పి. వెరీ నైస్. ఎవరికి కుదిరినంత వాళ్ళు చేయండి. మీరు పంపించండి మాతాజీ మంత్రం. నేను పంపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. ఓకే అండి, హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే గురు మహారాజ్కి జై పురుషోత్తమ మాతాజీ, దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు మాతాజీ. జై గౌర్ ప్రేమానందే. హరి 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 బోల్. హరే బోల్. కృష్ణ. థ్యాంక్ ధన్యవాదాలు యూ మాతాజీ. ధన్యవాదాలు ప్రణామాలు. హరే కృష్ణ.